అది క్లీన్ చేసేటప్పుడు కంపల్సరీగా మనం ఫేస్‌కి మాస్కనో, టవలనో ఏదో కర్చీఫనో ఏదో కట్టుకునే వెళ్తాం. ఎందుకంటే స్ట్రాంగ్ యాసిడ్ మనకి అదర పుట్టేస్తుంది. ఊపిరి ఆడినట్టుగా ఉంటుంది. కళ్ళు మంటలొస్తాయి. సో, యాసిడ్స్ ఆర్ వెరీ మచ్ బర్నింగ్, సఫకేటింగ్. అలాగే మనకి ఈ మధ్య కాలంలో దాన్ని నెగెటివ్‌గా గూడా వాడుతున్నారు. ఈ యాసిడ్స్ జనాల మీద త్రో చేయడం అన్నది, యాసిడ్ అటాక్ విక్టిమ్స్ అని ఇలా కూడా మనం వింటున్నాం. ఫిల్మ్స్ గూడా వచ్చినాయి వీట్లి మీద. ఇది చూసినట్టయితే గనక ఎలా వాళ్ళు ఇబ్బంది పడతారు, ఎలా వాళ్ళు మొహానికి అసలు మనుషుల్ని ఫేస్ చేయడానికి గానీ ఎంత సఫరింగ్‌గా ఉంటుంది. వాళ్ళని వాళ్ళు చూసుకోవడానికి కూడా తట్టుకోలేరు. అలాంటి సిచ్యువేషన్‌లో ఉంటుంది. సొసైటీని ఫేస్ చేయలేరు. ఇంత ఆహ్, బయటకొచ్చి ఇలా మాట్లాడాలి అంటే చాలా కష్టం అవుతుంది వాళ్ళకి. ఈ అమ్మాయికి 15 ఏళ్ల వయసులో యాసిడ్ అటాక్ అయింది. ఈ అమ్మాయి ఇన్సిడెంట్ బేస్ చేసుకునే సినిమా తీశారు. ఈ అమ్మాయికి 15 ఏళ్ల వయసులో వచ్చింది. ఈ యాసిడ్ అటాక్ విక్టిమ్‌గా అయింది. 30 ఇయర్స్‌కి ఈమె కొంతలో కొంత బయటపడగలిగింది. సో, జనరల్‌గా యాసిడ్ అటాక్ విక్టిమ్స్ అనేసరికి వాళ్ళు అంతకు ముందున్న సిట్యుయేషన్ గాని, సొసైటీలో తిరగలేరు. వాళ్ళని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు. ఈవెన్ మనకి తమిళ్‌లో ఒక సినిమా వచ్చింది. ఒక ఫుట్‌బాల్ బేస్ చేసుకొని 'బిగిల్' అని అమ్మాయిలతో ఉమెన్స్ ఫుట్‌బాల్ దీంట్లో. ఆ అమ్మాయి సంవత్సరాల తరబడి ఇంట్లోనే ఉండిపోతుంది. ఆ డోర్‌లోనే, ఆ రూమ్‌లోనే ఉండిపోతుంది. ఈవెన్ మదర్‌ని గూడా చూడదు, మాట్లాడదు. ఫుడ్ గూడా ఆ డోర్ కిందనున్న గ్యాప్‌లోంచి ఆ ప్లేట్ అలా లోపలికి పంపిస్తే తింటుంది. బయటికి రాలేదు. అంటే ఒక్కసారి గనక ఇలా యాసిడ్ అటాక్ కాబడిన తర్వాత వాళ్ళని వాళ్ళు సొసైటీకి చూపించుకోలేరు. వాళ్ళని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు. సొసైటీ గూడా యాక్సెప్ట్ చేయదు. వాళ్ళనొక సెపరేట్ పర్సన్స్‌గా ట్రీట్ చేస్తుంది. దే ఆర్ నాట్ ఇంక్లూడెడ్ యాస్ ఇఫ్ దే ఆర్ నార్మల్. ఏదైనా హార్ట్ ప్రాబ్లమ్ వస్తే ఎలా ఉంటుందో, అలాగే వీళ్ళకి గూడా ఇదొక పైన ప్రాబ్లమ్ వచ్చిందన్నది యాక్సెప్ట్ చేయలేరు సొసైటీ కూడా. వాళ్ళనొక ఏహ్య భావంతో, అసహ్య భావంతో చూస్తారు. ఈవెన్ థో దే ఆర్ విక్టిమ్స్, దే ఆర్ నాట్ సింపథైజ్డ్ అండ్ దే ఆర్ నాట్ ఇంక్లూడెడ్ ఇంటు ద సొసైటీ. They can't expose themselves. They can't uncover their face. ఫేస్‌ని అన్‌కవర్ చేసి ధైర్యంగా అందరి ముందు తిరగలేరు. ఇక ఇలాంటి సిట్యుయేషన్స్‌లో వాళ్ళకి ఫర్దర్ ప్రాస్పెక్ట్స్ ఏమి ఉండవు. బయటికెళ్ళి ధైర్యంగా ఉద్యోగం చేయడం గానీ, బయటికెళ్ళి ధైర్యంగా వాళ్ళ యొక్క రెగ్యులర్ అవసరాలు కూరగాయలు గానీ, షాపింగ్ గానీ ఇలాంటివేవి చేసుకోలేరు. దే నీడ్ సమ్‌వన్. అదే ఉద్యోగంకొచ్చేసరికి
ఇట్స్ వెరీ హార్డ్ టు ఫైండ్ ఎ జాబ్. ఎందుకంటే అలాంటి వాళ్ళని పెట్టుకుంటే కంపెనీ తాలూకు రెప్యుటేషన్ ఏమవుతుంది. అలాగే మ్యారేజ్ చేసుకోవాలన్నా సరే అతన్ని వేరేలా చూస్తారు. సో దే ఆర్ నెవర్ యాక్సెప్టెడ్ బై ది సొసైటీ. సో వీళ్ళని ఇంకొకరు యాక్సెప్ట్ చేయాలంటే వీళ్ళు చాలా ఓవర్ వర్క్ చేయాలి వాళ్ళ కోసం. టు బి యాక్సెప్టెడ్ బై ది ఫ్యామిలీ, టు బి యాక్సెప్టెడ్ ఇన్ ఏ సొసైటీ, టు బి యాక్సెప్టెడ్ ఇన్ ఏ కంపెనీ, టు బి యాక్సెప్టెడ్ ఇన్ ఏ ఎన్విరాన్మెంట్, దే నీడ్ టు వర్క్ హార్డ్. సో ఆ రకమైన స్టిగ్మా నుంచి ఓవర్కమ్ అవ్వాలంటే దే నీడ్ టు వర్క్ హార్డ్. ఇంకొకరి కోసం ఎక్కువ వర్క్ చేస్తేనే వాళ్ళని ఇంకొకరు యాక్సెప్ట్ చేస్తారు. వాళ్ళ గురించి, వాళ్ళ ఆలోచనల గురించి, వాళ్ళ ఆశయాల గురించి మర్చిపోయి ఇంకొకరి గురించి, ఇంకొకరి కోసం, ఇంకొకరి కొరకు చేయాల్సి ఉంటుంది అంతా. అలా చేస్తున్నప్పుడు మాత్రమే దే ఫీల్ దే ఆర్ యాక్సెప్టెడ్ అన్న ఫీలింగ్. ఈ యొక్క ఏదైతే యాసిడ్ వల్ల ఏదైతే మచ్చ ఉందో ఇది ఇర్రివర్సిబుల్. ఈ మచ్చ ఎప్పటికీ పోదు. లైఫ్ లాంగ్ దే హ్యావ్ టు బీ ఏ పార్ట్ ఆఫ్ ఇట్. ఎన్ని ప్లాస్టిక్ సర్జరీలు చేసినా సరే నార్మల్ కాలేరు, కాబడలేరు. సో దే హ్యావ్ టు లివ్ విత్ ఇట్ త్రూఅవుట్ ద హోల్ లైఫ్. వాళ్ళు బ్రతికినంత కాలం ఇలాగే ఉండాలి. దే కాంట్ ఎయిమ్ ఫర్ హయ్యర్ ప్రాస్పెక్ట్స్. పెద్ద పెద్ద ఆశయాలకు వాళ్ళు జోలికి వెళ్ళలేరు. దే ఆర్ కన్ఫైన్డ్ టు బీ ఇన్ దట్ స్మాల్ ఎన్విరాన్మెంట్. ఇట్స్ ఎ పర్మనెంట్ లాస్. అప్పటి వరకు ఎన్నో గోల్స్, అంబిషన్స్, ఐడియాలజీస్ ఉంటాయి. అవన్నీ ఒక్కసారిగా తుడిచిపెట్టుకుపోతాయి. వన్స్ ఫర్ ఆల్. ఇది ఇర్రివర్సిబుల్. సో దిస్ ఈస్ ద బేసిక్ ఐడియా బిహైండ్ ద థీమ్ ఆఫ్ యాసిడ్స్. యాసిడ్స్ యొక్క ఈ రకమైన ఐడియాతో మనం మైండ్లో ఉంచుకుంటే మనం ఫర్దర్గా యాసిడ్స్ గురించి మనం డిస్కస్ చేసుకోవచ్చు. స్క్రీన్ కనిపిస్తుందా సార్? కనపడుతుందా? కనపడుతుందా? కనిపిస్తుంది సార్? ఇప్పుడు కనపడుతుంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. సో యాసిడ్స్, యాసిడ్ అన్న వర్డ్ లాటిన్ వర్డ్ నుంచి వచ్చిందండి. లాటిన్ లాంగ్వేజ్ నుంచి. యాసిడ్ అంటే పుల్లగా ఉంటుంది అన్న అర్థంతో యాసిడ్ అన్న పేరు పెట్టారు వాటికి. రికార్డ్ చేస్తున్నారా? రికార్డ్ చేస్తున్నారా సార్? చేస్తున్నాను సార్. ఓకే. సో acids are those substances which give easily provide hydrogen ion.
H+ అయాన్ ఈజీగా డొనేట్ చేసే వాటిని యాసిడ్స్ అంటారు. మనకి జనరల్గా క్యాటయాన్స్, యానయాన్స్ తెలుసు. యూజువల్గా నాట్రమ్ అంటే నాట్రమ్ అన్నది క్యాటయాను, మ్యూరియాటికం అంటే యానయాను, ఇలా అనుకుంటాం. సో ఇది కూడా క్యాటయానే. Substances or cations which provide or give away H+ ions are called acids. Acids ka opposite base. Which receive it are called base. Anions which receive those things are called base. జనరల్గా ఈ యాసిడ్స్ అన్నవి స్ట్రాంగ్ యాసిడ్స్, వీక్ యాసిడ్స్గా క్లాసిఫై చేశారండి. ఏవైతే యాసిడ్స్ చాలా త్వరగా ఈ హైడ్రోజన్ అయాన్ని త్వరగా విడుదల చేస్తుంది, వాటిని స్ట్రాంగ్ యాసిడ్స్గా తీసుకుంటాం. ఏవైతే యాసిడ్స్ అంత త్వరగా హైడ్రోజన్ అయాన్ని విడుదల చేయలేవో వాటిని వీక్ యాసిడ్స్గా తీసుకుంటాం. దీనికి రేట్ ఆఫ్ రియాక్షన్ డిపెండ్స్ అపాన్ ది డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్. ఎంత త్వరగా హైడ్రోజన్ అయాన్ ఆ సబ్స్టెన్స్ నుంచి డిసోసియేట్ సెపరేట్ అయ్యిందాన్ని దాన్ని బట్టి వీకా స్ట్రాంగ్గా అన్నది మనం చెప్పుకుంటామండి. జనరల్గా మనకి వీక్ యాసిడ్స్ అంటే లాక్టిక్ యాసిడ్, ఎసిటిక్ యాసిడ్, పిక్రిక్ యాసిడ్, బెంజోయిక్ యాసిడ్, ఫార్మిక్ యాసిడ్, సిట్రిక్ యాసిడ్, ఆక్సాలిక్ యాసిడ్, ఇలాగా చాలా వరకు యాసిడ్స్ ఉన్నాయి. స్ట్రాంగ్ యాసిడ్స్ అంటే మనందరికీ సల్ఫ్యూరిక్ యాసిడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్, ఫాస్ఫారిక్ యాసిడ్, ఫ్లోరిక్ యాసిడ్, క్లోరిక్ యాసిడ్, ఇలాంటివి ఉన్నాయి. సో వీటిల్లో మనం అబ్జర్వ్ చేసినట్టయితే కనుక స్ట్రాంగ్ యాసిడ్స్ అని వేటినైతే మనం అనుకుంటున్నాం వాటిలో ఎక్కువగా మనం చూసినట్టయితే వేరే కాంపోనెంట్స్ ఉంటాయి. సల్ఫర్ కానీ, క్లోరిన్ కానీ, నైట్రోజన్ కానీ, ఫాస్ఫరస్ కానీ, ఫ్లోరిన్ కానీ, ఇలా వేరే కాంపోనెంట్స్ యాడ్ అయి ఉంటాయి. ఆర్ ఎల్స్ వీ కెన్ సే యానయాన్స్ సెపరేట్గా ఉంటాయి. ఇలా ఉండే వాటిని ఇనార్గానిక్ యాసిడ్స్ అంటారు. మనం వీక్ యాసిడ్స్ లో చూసుకుంటే కనుక అందులో మొత్తంగా చూస్తే కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ ఉంటుంది. అంతకన్నా సెపరేట్ మాలిక్యూల్ కానీ ఏది ఉండదు. ఓన్లీ ద నెంబర్ ఆఫ్ కార్బన్స్, హైడ్రోజన్స్, మాలిక్యూల్స్ తాలూకా అరేంజ్మెంట్, నెంబర్ ఆఫ్ కార్బన్స్, హైడ్రోజన్స్ యొక్క డిఫరెన్షియేషన్తో ఈ యాసిడ్స్ యొక్క పేర్లు మారుతూ ఉంటాయి, ఐడెంటిటీ మారుతూ ఉంటుంది. వీటిని ఆర్గానిక్ యాసిడ్స్ అంటారు. మనకి కెమిస్ట్రీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉంటుంది. ఇవి ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించినవి. సో ఫర్దర్గా ఈ స్ట్రాంగ్, వీక్ యాసిడ్స్ని డిఫరెన్షియేట్ చేసుకుంటే కనుక ఏవైతే హై డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ త్వరగా ఎంత ఫాస్ట్గా అది సెపరేట్ చేయగలుగుతాయో వాటిని స్ట్రాంగ్ యాసిడ్స్ అంటాము. యాసిడ్స్ విచ్ హ్యావ్ లోవర్ డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ వాటిని వీకర్ యాసిడ్స్ అంటాము. రెండోది స్ట్రాంగ్ యాసిడ్స్ త్వరగా వాటర్లో కలిసిపోగలుగుతాయి. మనం జనరల్గా ఈ బాత్రూమ్స్కి వాటిని క్లీన్ చేసేటప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం. ఒక మగ్గులో ఎంతో కొంచెం యాసిడ్ వేసి మిగతాది వాటర్ వేసి వాటినే వాడతాము. అదే వీక్ యాసిడ్స్ అంత త్వరగా కలిసిపోలేవు. నెక్స్ట్ యాసిడ్స్, స్ట్రాంగ్ యాసిడ్స్లో వీక్ బాండ్ ఉంటుంది. చాలా త్వరగా ఇవి డిసోసియేట్ అయ్యేలా ఉంటుంది వీక్ బాండ్ వల్ల.
వీక్ యాసిడ్స్ లో స్ట్రాంగ్ గా ఉంటుంది, అంత త్వరగా అవి సెపరేట్ చేయలేము. సో ఏవైతే వీక్ యాసిడ్స్, ఆర్గానిక్ యాసిడ్స్ అనుకున్నామో వీటి యొక్క స్ట్రక్చర్ స్ట్రాంగ్ గా ఉంటుంది, బాండింగ్ స్టేబుల్ గా ఉంటుంది. అండ్ ఇవి చాలా స్లోగా పనిచేస్తాయి, స్లో అండ్ ప్రోగ్రెసివ్గా పనిచేస్తాయి, ప్రొడ్యూసింగ్ డీప్ పెథాలజీ. డీపర్ ఆర్గాన్స్, డీపర్ టిష్యూస్ ఎఫెక్ట్ చేస్తుంది, కానీ స్లో అండ్ ప్రోగ్రెసివ్గా దీని యొక్క ఎఫెక్ట్ ఉంటాయి. ఏవైతే వీక్ యాసిడ్స్ ఉన్నాయో వీటి యొక్క ఆన్సెట్ కానీ ప్రోగ్రెస్ కానీ స్లోగా స్టడీగా వెళ్తూ ఉంటుంది, గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉంటుంది, గ్రాడ్యువల్గా డిస్ట్రక్షన్ జరుగుతూ ఉంటుంది. సో డెబిలిటీ ఉంటుంది వీటన్నిటిలో, యాసిడ్స్ అన్నిటిలో కూడా మనం వీక్నెస్ ఉంటుంది. జనరల్గా యాసిడ్స్ అనగానే మనకు ఒక పిక్చర్ ఉంటుంది, సన్నంగా ఉండడం, ఎమాసియేట్ అయిపోవడం అన్నది. అలాగే యాసిడ్స్ అన్న పేషెంట్స్ చూడాలన్నా సరే దే ఆర్ డిప్రైవ్డ్ ఆఫ్ బేసిక్ థింగ్స్ లా చూస్తాం. లాస్ ఆఫ్ నరిష్మెంట్, చిన్నప్పటి నుంచి ఒక రకమైన మదర్ మిల్క్ కానీ ప్రాపర్ న్యూట్రిషన్ కానీ లేకపోవడం కానీ, లేదా ఫ్రీక్వెంట్గా ఏదైనా డయేరియాస్ కానీ ఫీవర్స్ కానీ, వీటి తర్వాత వచ్చే కండిషన్స్లో వచ్చే డెబిలిటీ, ఎగ్జాషన్ ఏవైతే ఉందో వాటితో యాసిడ్స్ కోరిలేట్ అయి ఉంటాయి. ఆ రకంగా యాసిడ్స్ తాలూకు పిక్చర్ ఉంటుంది. సో డెబిలిటీ వితౌట్ ఇరిటబిలిటీ వీక్ యాసిడ్స్లో ఉంటుంది. నెక్స్ట్ ఇనార్గానిక్ ఆర్ స్ట్రాంగ్ యాసిడ్స్. వీటి యొక్క స్ట్రక్చర్ వీక్గా ఉంటుంది, వీక్ బాండింగ్ ఉంటుంది, చాలా త్వరగా డిస్సోసియేట్ అవుతుంది. నెక్స్ట్ బికాస్ దే ఆర్ స్ట్రాంగ్ యాసిడ్ కాబట్టి వాటి యొక్క ప్రభావం చాలా త్వరగా శరీరం మీద, అవయవాల మీద, కణజాలాల మీద పడుతుంది. సో ర్యాపిడ్ అండ్ అక్యూట్ యాక్షన్ ప్రొడ్యూసింగ్ డీప్ పెథాలజీ, చాలా త్వరగా వాటి యొక్క ఎక్స్ప్రెషన్ చూపిస్తుంది. అండ్ డెబిలిటీ ఈజ్ విత్ ఇరిటబిలిటీ, వీక్నెస్తో పాటు ఒక రకమైన ఇరిటబిలిటీ ఉంటుంది. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు జనరల్గా వాళ్ళ యొక్క శరీర సౌష్ఠవం చాలా సన్నగా, బక్కగా, భుజాలయ్యి ముందుకు వంగిపోయినట్టుగా, గూనిలాగా ఉంటాయి. అండ్ బికాస్ దే ఆర్ ఎగ్జాస్టెడ్, వీక్, దానివల్ల ఆటోమేటిక్గా చర్మంలో యవ్వనత్వం పోతుంది, కాబట్టి త్వరగా వడిలిపోయినట్టుగా ఉంటుంది స్కిన్, త్వరగా ముడతలు పడినట్టుగా ఉంటుంది స్కిన్. సో దే అపియర్స్ ప్రిమెచ్యూర్లీ ఓల్డ్, త్వరగా వయసు మిగిలిన వాళ్ళలా అనిపిస్తారు వాళ్ళు. జనరల్గా యాసిడ్స్ అన్ని చిల్లీ పేషెంట్స్ అండి, చలికి తట్టుకునే స్వభావం లేని వాళ్ళు. కానీ ఫ్లోరిక్ యాసిడ్, పిక్రిక్ యాసిడ్ మాత్రం వేడికి భరించలేని తత్వం ఉన్నవాళ్ళు. ఫ్లోరిక్ యాసిడ్, పిక్రిక్ యాసిడ్ వాళ్ళు హార్ట్ పేషెంట్స్, మిగతా అన్ని యూజువల్గా చిల్లీ పేషెంట్స్. ఈ యాసిడ్స్ లో నైట్రిక్ యాసిడ్ ని క్వీన్ ఆఫ్ యాసిడ్స్ అంటారు, ఎందుకంటే త్వరగా రియాక్ట్ అవుతూ ఉంటుంది. బికాస్ ఆఫ్ ఇట్స్ ఈజీ రియాక్టివిటీ ఇట్ ఈస్ కాల్డ్ క్వీన్ ఆఫ్ యాసిడ్స్. జనరల్గా ఆడవాళ్ళు చాలా త్వరగా రియాక్ట్ అవుతారు, సెన్సిటివ్గా ఉంటారు, హర్ట్ అవుతారు అన్న ఉద్దేశంతో నైట్రిక్ యాసిడ్కి క్వీన్ ఆఫ్ యాసిడ్స్ అని పేరు పెట్టారు. అందుకనే మనకు నైట్రిక్ యాసిడ్లో కూడా చాలా త్వరగా మనం చూస్తే కనుక త్వరగా వాళ్ళకి యాంగర్ అండ్ కాంట్రడిక్షన్, ఈజీలీ ఇరిటబుల్, దాంతోపాటు ఒక్కసారి వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగినట్లయితే ఎవరి పట్ల అయినా సరే వాళ్ళతో మళ్ళీ కనెక్షన్ ఏర్పడదు, కనెక్షన్ ఏర్పరచుకోవడానికి ఇష్టపడరు, లైఫ్ లాంగ్ ఆ యొక్క స్టిగ్మా ఉండిపోతుంది, వాళ్ళతో లైఫ్ లాంగ్ వాళ్ళని క్షమించలేరు, కెనాట్ ఈజీలీ ఫర్గివ్ అంటారు రూబ్రిక్స్ లో. అలాగే సల్ఫ్యూరిక్ యాసిడ్కి వచ్చేసరికి కింగ్ ఆఫ్ యాసిడ్స్ అంటారు,
బికాస్ ఆఫ్ ఇట్స్ హైలీ కరోజివ్ నేచర్. జనరల్గా ఈ యాసిడ్ అటాక్స్లో కానీ వీటిల్లో కానీ ఎక్కువగా ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్ వాడతారు. బికాస్ ఇట్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ యాసిడ్ ఆఫ్ ది ఎంటైర్ యాసిడ్స్. ఈవెన్ కెమికల్ ఇండస్ట్రీస్ కానీ ల్యాబొరేటరీస్లో కానీ ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్ చాలా ఎక్కువగా ఫ్రీక్వెంట్గా వాడుతూ ఉంటారు. సో ఈ యాసిడ్స్లో జనరల్గా ఈ యాసిడ్స్ త్వరగా డిసోసియేట్ అవుతాయి, త్వరగా డిస్ట్రాయ్ చేస్తాయి అనే ఉద్దేశంతో మనకి జనరల్గా హెమరేజిక్ టెండెన్సీ ఎక్కువ ఉంటుంది వీటిలో. యాసిడ్స్ అన్నిటిలో హెమరేజిక్ టెండెన్సీ ఎక్కువగా ఉంటుంది. త్వరగా రక్తనాళాలు చిట్లిపోవడం కానీ, రక్తనాళాల నుంచి త్వరగా రక్తం బయటికి కారిపోవడం అన్నది ఎక్కువగా ఉంటుంది. ఈ స్ట్రాంగ్ యాసిడ్స్ లో అయితే కనుక యాక్టివ్ బ్లీడింగ్ ఉంటుంది. ఏవైతే నైట్రిక్, సల్ఫ్యూరిక్ ఈ యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో యాక్టివ్ ప్రొఫ్యూజ్ బ్లీడింగ్ ఉంటుంది, ఫ్రెష్ బ్లీడింగ్ ఎక్కువ ఉంటుంది. అదే మనకి ఆర్గానిక్ యాసిడ్స్, వీక్ యాసిడ్స్ లో పాసివ్ బ్లీడింగ్ ఉంటుంది, కొంచెం ముదార్ రంగులో కానీ నలుపు రంగులో కానీ ఇలా కొంచెం కొంచెంగా బ్లీడింగ్ అవుతుంది, ఒకేసారి ఎక్కువ బ్లీడింగ్ అయిపోతుంది. నెక్స్ట్ మయాజమ్స్. జనరల్ గా యాసిడ్స్ అనగానే మనకేమవుతుంది, చర్మం కానీ శరీరం కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, బోన్స్ కానీ ఏ కణజాలం కానీ అవన్నీ తినేసినట్టు అయిపోతుంది, ఈటన్ అవే కండిషన్ లో ఉంటుంది. దే విల్ డెస్ట్రాయ్ those that come in contact with them. So they are all syphilitic. All acids are mostly syphilitic. Some weak acids are psychotic and tubercular. కొన్ని మాత్రము సైకోటిక్ మయాజం అండ్ ట్యూబర్కులర్ మయాజం తాలూకా అడాప్టబిలిటీ, డిఫెన్స్ మెకానిజంతో ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ది స్ట్రాంగ్ యాసిడ్స్, ఇనార్గానిక్ యాసిడ్స్ ఆర్ సిఫిలిటిక్. వీటిని జనరల్గా ఈ స్పేర్ ఆఫ్ యాక్షన్, ఈ స్పేర్ ఆఫ్ యాక్షన్ గురించి చెప్పుకునేటప్పుడు జనరల్గా మనకి ఏంటంటే, మాకు థర్డ్ ఇయర్ అనుకుంటా వైవా జరుగుతుంది మాకు థర్డ్ ఇయర్లో. అప్పటికి నాకు కూడా నేను బాగా మెట్రమెట్గా బాగా చదివేశాను అన్న కాన్ఫిడెన్స్తో నేను వెళ్ళా వైవాకి. అక్కడ ఆయన నేను తీసుకున్న కేసులో నోటు పూతలు అయ్యి ఉన్నాయి. అంటే ఆయన క్యాజువల్గా యాసిడ్స్ గురించి చెప్పుకున్నారు. అప్పటికి నాకు యాసిడ్స్ చదివి ఉన్నాను కానీ యాసిడ్స్ పట్ల ఒక అండర్స్టాండింగ్ అయితే లేదు. మ్యూకస్ మెంబ్రెన్స్ మీద యాక్ట్ చేసే మెడిసిన్స్ చెప్పండి అని ఆయన అడిగారు అనమాట. నాకు తెలిసిన నార్మల్గా ఈ కాండురంగాలు అవి చెప్పాను, బట్ హీ వాజ్ నాట్ సాటిస్ఫైడ్. సో తర్వాత నేను మిగతా ఆ గ్యాప్లో కూడా నేను మళ్ళీ మా లెక్చరర్స్ కానీ వీళ్ళు అడిగాను, వాళ్ళు కూడా ఎవరు సమాధానం చెప్పలేదు. మేబీ వైవా ఇంటర్నల్ జరుగుతుందని చెప్పలేదో లేదంటే ఏ ఉద్దేశంతోనే చెప్పలేదు అన్నమాట. తర్వాత నేను డిస్కస్ చేసినప్పుడు పెద్దవాళ్ళతో అప్పుడు నాకు అర్థమైంది, బికాస్ ఆ అల్సరేషన్స్ కానీ ఈ మౌత్ తాలూకా ఆరిఫైసెస్ కానీ వీటిల్లో ఎక్కువగా యాసిడ్స్ పనిచేస్తాయి కాబట్టి ఆ ఉద్దేశంతో ఆ ఎక్స్టర్నల్ నన్ను అడిగారు అన్నది నాకు అర్థమైంది. సో జనరల్గా ఈ స్పేర్ ఆఫ్ యాక్షన్లోకి వచ్చేసరికి మనం రెగ్యులర్గా యాసిడ్ నైట్రిక్, మెర్క్సాలు ఇలాంటి డ్రగ్స్ని ఎక్కువగా మనం నోటిపూతలుగా వాడతాం. అలాగే యాసిడ్ నైట్రిక్ ఈ హెమరేజెస్, ఫిజర్స్, హెమరాయిడ్స్ ఇలాంటి వాటిల్లో కూడా మనం ఎక్కువ వాడతాం. ప్రొలాప్సెస్, యాసిడ్ మోర్ ప్రొలాప్సెస్ కానీ. సో ఇలాగా మనం జనరల్గా మనం వాడుకునే దాన్ని బట్టి మనకు ఒక అవగాహన ఉంటుంది. ఈ స్పేర్ ఆఫ్ యాక్షన్కి వచ్చేసరికి అన్ని రకాల మ్యూకస్ మెంబ్రెయిన్స్,
వాటి యొక్క వాపులు కానీ వాటి యొక్క అల్సరేషన్స్ కానీ వీటన్నిటిలో పనిచేస్తుంది. ఈ మ్యూకస్ మెంబ్రెన్స్ మనకి ఎక్కడ ఎక్కువగా మనకి కనిపిస్తాయంటే కంటి పొరల దగ్గర కానీ, చెవి దగ్గర కానీ, నోరు, ఏవైతే రంధ్రాలు ఉన్నాయో మనకి శరీరంలో, ఏవైతే ఓపెనింగ్స్ ఉన్నాయో శరీరం, అక్కడంతా డైరెక్ట్గా అవి మ్యూకస్ మెంబ్రెన్స్ ఎక్స్పోజ్ అయి ఉంటాయి బాడీ. ఆ అన్ని ఏరియాస్లో కూడా యాసిడ్స్కి దాని యొక్క ఎఫెక్ట్ని చూపించగలిగే తత్వం ఉంటుంది. నెక్స్ట్, ఈ మ్యూకస్ మెంబ్రెన్స్తో పాటు యానస్ కానీ, ఐస్ కానీ, ఇయర్స్ కానీ, నోస్ కానీ, మౌత్ కానీ, ఇలా చర్మం కానీ, వీటన్నిటి మీద యాసిడ్స్ తాలూకు ప్రభావం చూపిస్తుంది. నెక్స్ట్, గ్లాండ్యులర్ సిస్టమ్, గ్రంథుల మీద కూడా ఈ యాసిడ్స్ తాలూకు ఎఫెక్ట్ ఉంటుంది. అలాగే చర్మం మీద, అలాగే రక్తం మీద, హెమరేజెస్ కానీ, రక్త లేమితనం కానీ, సెప్టిక్ కండిషన్స్ కానీ, అలాగే జీర్ణకోశం మీద కూడా ఎక్కువగా ఈ యాసిడ్సే మనకి జీర్ణక్రియకి అవసరం. సో ఆ యాసిడ్స్ యొక్క అసమతుల్యత ఉంటే కనుక మనకి ఏమవుతుంది, డైజెస్టివ్ ఇష్యూస్ ఉంటాయి. ఆ అసమతుల్యత వల్ల సరిగ్గా మనం దాన్ని వంట పట్టించుకోలేకపోవడం వల్ల మనకి సరైన పోషణ ఉండదు, దానివల్ల వీక్నెస్ ఉంటుంది. అలాగే ఈ అసమతుల్యత వలన ఎక్కువగా ఈ జీర్ణకోశం కానీ ఇవన్నీ పాడై ఉంటాయి. నెక్స్ట్, బోన్స్ మీద కూడా ఎఫెక్ట్ అయి ఉంటాయి. సో బోన్స్, ఆస్టియోమైలైటిస్ కానీ, క్యారీస్ ఆఫ్ ది బోన్, ఆస్టియో ఆర్థరైటిస్ కానీ, ఇలా ఏవైనా కండిషన్స్, కాళ్ళు వంకర్లు పోవడం కానీ, ఇలా ఈటెనవే కండిషన్ కానీ, సిఫిలిటిక్ కండిషన్స్. జనరల్గా సిఫిలిటిక్ మయాజం తాలూకా ఎఫెక్ట్స్ ఏ ప్రదేశాల్లో ఉంటుందో ఆ అన్ని ప్రదేశాల్లో కూడా ఈ యాసిడ్స్ తాలూకా యాక్షన్ ఉంటుంది. హెయిర్ కానీ, గోర్లు కానీ, బోన్స్ కానీ, ఇవన్నీ ఎఫెక్ట్స్ స్ట్రాంగ్ సిఫిలిటిక్ మయాజం చూపిస్తాయి. అలాగే బోన్స్ యొక్క పెయిన్స్, బోన్ డిస్ట్రక్షన్, ఇలాంటివన్నీ స్ట్రాంగ్ సిఫిలిటిక్ మయాజం చూపిస్తూ ఉంటాయి. సో ఈ రకమైనగా ఈ యాసిడ్స్ తాలూకు ఎఫెక్ట్ మనకి చూపిస్తుంది. సో ఇంకా యాసిడ్స్ తాలూకు జనరల్ ఐడియా, బేసిక్ థీమ్స్. Destruction, can't escape, mortification, suddenness, broken feeling, broken into pieces, losing. ఈ యొక్క బేసిక్ థీమ్స్తో యాసిడ్స్ మనం స్టడీ చేసుకుంటాం. ఈ డిస్ట్రక్షన్ అన్నది అన్ని చోట్ల ఉంటుంది, ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా కూడా. జనరల్గా డిస్ట్రక్టివ్ నేచర్ అనేది మెంటల్గా కూడా డిస్ట్రక్టివ్ నేచర్తో ఉంటారు వీళ్ళు. మనకి జనరల్గా డిస్ట్రక్టివ్ రెమెడీస్ అంటే బయట మనకి ఈ మెర్క్సాలు, టారెంట్లా హిస్పానికా, ఇలాంటి రెమెడీస్లో కూడా డిస్ట్రక్టివ్ నేచర్ ఉంటుంది. కానీ అవి ఎక్కువగా ఈ డిస్ట్రక్టివ్ నేచర్ని బయట పరిసరాల మీద, బయట వాటి మీద చూపిస్తుంది, ఇంటర్నల్ కన్నా. మెర్క్సాల్లో రెండు వైపులా ఉంటుంది, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఉంటుంది. యాసిడ్స్లో మోర్ ఆఫ్ ఇంటర్నల్ డిస్ట్రక్షన్ ఉంటుంది, డిస్ట్రక్టివ్ పెథాలజీ ఉంటుంది.
ఎక్స్టర్నల్గా కూడా ఉంటుంది. మనుషులతో కానీ ఆ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయలేరు. దే విల్ ఈజీలీ బ్రేక్ అవే ద రిలేషన్షిప్స్. దే కాంట్ మెయింటైన్ రిలేషన్షిప్స్. సో ఇందాక మనం మొదట్లో చెప్పుకున్నాం, అదేమిటి సార్, అందరి కోసం వీళ్ళు యాక్సెప్ట్ చేయబడాలంటే సొసైటీ కోసం కానీ ఫ్యామిలీ కోసం కానీ బాగా కష్టపడతారని చెప్పారు. మరి ఇక్కడేమో మీరేమో ఈజీగా డిస్ట్రాయ్ చేస్తారు రిలేషన్స్ నుంచి దూరం అయిపోతారు, అవాయిడ్ చేస్తారని చెప్తున్నారంటే అక్కడ ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఉంది. ఇందాక మనం చెప్పుకున్నది ఏదైతే తన యొక్క ఫ్యామిలీ ఉందో, తన యొక్క గ్రూప్ ఉందో వాటి మీద ఆధారపడి ఉంటారు. వాటి కోసం గొడ్డులా చాకరీ చేస్తారు. ఇంకా బయటికి వెళ్ళడానికి కానీ, వాళ్ళ ఇంట్లో కానీ, వాళ్ళ పరిసరాల్లో కానీ అక్కడే ఉండడానికి ఇష్టపడతారు. బయటను ఎక్కడ వాళ్ళు తిరగడానికి కానీ, ఎంజాయ్ చేయడానికి కానీ, బయట వాళ్ళతో మాట్లాడడానికి కానీ, బయట వాళ్ళతో రిలేషన్ పెట్టుకోవడానికి కానీ ఇష్టపడరు. ఆ రకంగా దే విల్ డెస్ట్రాయ్ ద రిలేషన్షిప్స్. నెక్స్ట్, మార్టిఫికేషన్. ఇట్స్ అన్ ఐడియా ఆఫ్ ఎంబ్రాస్మెంట్. సొసైటీతో వాళ్ళ యొక్క రిలేషన్ ఒక రకమైన ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. మనుషులు కానీ సొసైటీ కానీ వీళ్ళని యాక్సెప్ట్ చేయరు. వీళ్ళని ఒక మామూలు మనుషులుగా వాళ్ళ యొక్క అంటే సరౌండింగ్లో కానీ పక్కన ఉన్న వాళ్ళు కానీ ఒక సాధారణంగా మన పక్కన ఉన్న వాళ్ళే అన్నట్టుగా వాళ్ళని ట్రీట్ చేయరు. వాళ్ళని ఒక ఏహ్య భావంతో, అసహ్య భావంతో, అవమానకర రీతిలో చూస్తారు. సో ఈ రకమైన ఐడియా వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. మార్టిఫికేషన్. దీనివల్ల వాళ్ళు ఎక్కువగా యాక్సెప్ట్ చేయబడడానికి ఎక్కువ వర్క్ చేస్తారు. ఒక ఎండ్కి వచ్చేసరికి వాళ్ళలో వీక్నెస్ వచ్చిన తర్వాత మళ్ళీ ఓవర్ వర్క్ అన్నది కాస్త వీక్నెస్, ఎగ్జాషన్గా మారి ఇంకా అసలు పూర్తిగా ఏ పని చేసుకోలేని స్థితిలోకి వెళ్ళిపోతారు. విపరీతమైన నొప్పులు కానీ బాధలతో సఫర్ అవుతుంటారు. చాలా అంటే ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది ఈ యాసిడ్స్ విషయంలో మాత్రం. నార్మల్గా అందరూ జబ్బులు కానీ ఏదైనా సఫరింగ్స్ ఉంటాయి, కానీ యాసిడ్స్ విషయానికి వచ్చేసరికి మాత్రం వాళ్ళు అంత త్వరగా మన దగ్గరికి రారు. ఒకసారి దెబ్బ తగిలిందంటే వెంటనే రావు. అలా 2-3 సార్లు, 4-5 సార్లు అలా జరిగి ఇంకా తట్టుకోలేని పరిస్థితి ఉంటే మాత్రమే వాళ్ళు మన దగ్గరకు వస్తారు. అన్బేరబుల్ అన్న సిచ్యువేషన్స్ లో మాత్రమే వస్తారు. ఒకసారి మనుషులు చనిపోయారు, బాధగా ఉంది, డాక్టర్ గారు ట్రీట్ చేయండి, అలాంటిది ఏమి ఉండదు. ఒకసారి నాకు ఇలాగా ఆస్టియోఆర్థరైటిస్ వచ్చింది సార్, డయాబెటీస్ వచ్చింది, వెంటనే నాకు ట్రీట్ చేసేయండి, రారు. అది ఒక రకమైన కాంప్లికేషన్స్, విపరీతమైన కాంప్లికేట్ అయిపోయి ఇబ్బందికర, అసలు ఏ మెడిసిన్స్ కి తగ్గట్లేదు అన్నప్పుడు మన దగ్గరికి వస్తారు. ఇంక ఏ సిచ్యువేషన్ కూడా లేదు, వాళ్ళకి ఇంకో దారి లేదు, ఇంకా అన్బేరబుల్ అన్నప్పుడు వస్తారు. సో ఈ రకమైన మార్టిఫికేషన్ ఉంటుంది వాళ్ళకి. నెక్స్ట్, బికాస్ దే ఆర్ not accepted, because they are not normal, because they are not in an usual situation, వీళ్ళు బయటికి ఎక్స్ప్రెస్ చేయరు వాళ్ళ యొక్క కోపాన్ని కానీ ఇబ్బందిని కానీ. ఎంత ఇబ్బంది ఉన్నా సరే, వాళ్ళకి ఇష్టం లేకపోయినా సరే ఇంకొకరి కోసం చేస్తారు. కొంతమంది ఓవర్ వర్క్ చేస్తారు, క్యాలీ కార్బు వీటన్నిటిలో కూడా ఈ ఓవర్ వర్కింగ్ నేచర్ ఉంటుంది. క్యాలీ గ్రూప్స్ వాటిల్లో కూడా ఈ ఓవర్ వర్కింగ్ నేచర్ ఉంటుంది. ఈ కుటుంబం కోసం, పిల్లల కోసం, పిల్లల యొక్క హెల్త్ కోసం, హస్బెండ్ కోసం, కట్టుబాట్ల కోసం ఇలా ఓవర్ వర్క్ చేస్తూ ఉంటారు. అందులో వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది, ఇష్టం ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి యాసిడ్స్కి ఇష్టం ఏమి ఉండదు. వాళ్ళకు అవసరం కాబట్టి వీళ్ళు చేస్తారు, అంతే తప్పించి వీళ్ళు ఇష్టపడి ఏమీ చేయరు. ఎంత ఒంట్లో బాగలేకపోయినా ఆ తల్లి కానీ ఆ మనిషి కానీ కుటుంబం కోసం ఇబ్బంది పడుతూనే చేస్తారు. అన్ని నొప్పులు ఉన్నా సరే వాళ్ళు వండి పెట్టేస్తారు. అన్ని నొప్పులు ఉన్నా సరే వాళ్ళే ఇంట్లో
అంట్లు తోవడం కానీ, ఇల్లు కడగడం కానీ, తుడవడం కానీ అన్నీ చేసేస్తారు వీళ్ళే. బికాస్ ఇన్ ది బ్యాక్గ్రౌండ్ ఐడియా ఆఫ్ కాంపెన్సేషన్ నీడ్ టు బి యాక్సెప్టెడ్, నీడ్ టు బి బీ దేర్ ఓన్. సో వాళ్ళందరి దగ్గర వాళ్ళతో పాటుగా ఉండడానికి, వాళ్ళతో యాక్సెప్ట్ చేయబడడానికి వీళ్ళు సాక్రిఫైస్ చేస్తారు. అందులో వీళ్ళకి ఏ రకంగానూ ఉపయోగం ఉండదు, వీళ్ళకి ఏ రకమైన ఇష్టం ఏమీ ఉండదు. కానీ వాళ్ళ కోసం వీళ్ళు వాళ్ళ యొక్క శరీరక శ్రమ కానీ, వాళ్ళ యొక్క ఆలోచనలు కానీ ధారపోస్తారు. దిస్ ఈజ్ వన్ వే ఆఫ్ డిస్ట్రాయింగ్ దెమ్సెల్వ్స్ ఫర్ ది సేక్ ఆఫ్ అదర్స్. ఇది ఒక రకంగా మనం చూసుకుంటే కనుక వాళ్ళని వాళ్ళు డిస్ట్రాయ్ చేసుకుంటున్నారు, వాళ్ళని వాళ్ళు కరిగించేసుకొని ఇంకొకరి కోసం బతుకుతారు. వాళ్ళు ఎంత ఇబ్బంది పడినా సరే ఇంకొకరి కోసం మాత్రం చేస్తారు. సో ఈ రకమైన సిచ్యువేషన్ లో వీళ్ళెవరు బయటికి కోపం చూపించడం కానీ అలాంటిది జరగదు. Generally, they don't express any sort of anger outside. They are not able to show any healthy aggression. Except nitric acid and benzoic acid. ఈ యాసిడ్, నైట్రిక్, బెంజోయిక్ యాసిడ్ ఇలాంటి డ్రగ్స్లో తప్పించి మిగతా డ్రగ్స్ మ్యాక్సిమం బయటకి ఆ రకమైన ఇబ్బందిని బయటికి ఎక్స్ప్రెస్ చేయరు. పెయిన్స్కి వచ్చేసరికి పెయిన్స్ అన్ని ఎక్స్ప్లోజివ్, బర్స్ట్, ఎక్స్ప్లోడింగ్, లోపల ఏదో లావా బయటికి తన్నుతున్నట్టు, బర్స్ట్ అయిపోతున్నట్టు, అన్బేరబుల్ పెయిన్స్ ఉంటాయి. బ్రోకెన్ వే ఇంటూ పేసెస్ అని కానీ, కంజెస్టివ్గా కానీ, ఎక్స్ప్లోడింగ్గా కానీ ఇలాంటి వర్డ్స్ ఎక్కువగా వాడతారు ఈ యాసిడ్ రెమెడీస్లో. అంటే రక్త నాళాలకు సంబంధించిన ఈ ఎక్స్ప్రెషన్స్ ఎక్కువ ఉంటాయి. బర్స్టింగ్, ఎక్స్ప్లోడింగ్, కంజెషన్. అలాగే యాసిడ్స్ అంటేనే ఒక రకమైన ఘాటైన పదార్థాలు. అవి ముట్టుకుంటే కానీ, అవి టచ్ చేస్తే ఆ చర్మం అక్కడ మంట పుట్టేస్తుంది. ఇంకాస్త ఎక్కువ ఇదైతే ఆ చర్మం అక్కడ బయటికి పైన చర్మం తొలిచి వేస్తుంది. సో జనరల్గా బర్నింగ్ పెయిన్స్, బర్నింగ్ సెన్సేషన్ ఆఫ్ పెయిన్స్ అన్నది ఈ యాసిడ్స్లో కామన్గా ఉంటుంది. అలాగే ఇంటర్నల్గా కూడా బర్నింగ్ ఫీలింగ్ ఉంటుంది వీళ్ళలో. నెక్స్ట్, ఈ యాసిడ్స్ రెమెడీస్లో ఐడియా ఆఫ్ బ్రోకెన్ అవే ఇంటూ పీసెస్. జనరల్గా క్యాలీ, కార్బు వీటిల్లో కూడా వాళ్ళు మీకు ఏ రకంగా సపోర్ట్ కానీ, వాళ్ళు ఏ రకంగా అవసరం అంటే వాళ్ళు నా శరీరంలో భాగం అంటారు. క్యాలీ, కార్బ్ వాళ్ళలో కూడా అంటారు. కానీ అక్కడ వాళ్ళు ఉంటే కంప్లీట్నెస్, నార్మల్సీ. కానీ ఇక్కడ యాసిడ్స్కి అదొక ఇర్రివర్సిబుల్ నేచర్. ఆ లాస్ అన్నది పర్మనెంట్ లాస్, ఇర్రిపేరబుల్ లాస్. అది ఎప్పటికీ కూడుకోలేనిది, నార్మల్ కాబడలేనిది. సో యాసిడ్స్ వాళ్ళు చెప్పేటట్టయితే కనుక జనరల్గా ఒక బురదలో కూరుకుపోయిన సిచ్యువేషన్ అంటారు. ఎప్పటికీ ఆ బురదలోంచి బయటకు రాలేకపోతున్నాను, ఎప్పటికీ ఆ బురదలోనే ఉండిపోతున్నాను, ఇంకా నేను ఎవరికి అవసరం లేదు, అవసరం పడలేను, ఉపయోగపడలేను, ఇంకా నేను ఎప్పటికీ ఉపయోగపడలేను అన్న ఐడియాస్ ఉంటాయి. వాళ్ళ యొక్క శరీరంలో భాగం అలా పోతున్నట్టుగా ఉంటుంది. వాళ్ళకి లాస్ అన్నది మినరల్స్ అన్నిటిలో కూడా ఇన్ఎడెక్వసీ, దాంతోపాటు ఎవరైనా యాడ్ అయితే, ఒక యానియాన్ యాడ్ అయితే దానికి కంప్లీట్నెస్ అనుకుంటాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి యాసిడ్స్లో ఆ రకమైన సిచ్యువేషన్ ఏమీ ఉండదు. సో క్యాలీ, కార్బ్లో అది కంప్లీట్ అవుతుంది. ఇక్కడ ఇట్ ఈస్ ఇర్రివర్సిబుల్, ఇన్కంప్లీట్ అండ్ లాస్ట్ ఫర్ ఎవర్.
ఎప్పటికీ అది నార్మల్ కాబడలేదు అన్న ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి వీళ్ళకి. మనం ఎక్కడైతే మనం ఆర్సెనిక్ ఈ 15th నుంచి రోజ్ చూస్తాం, 15, 16, 17కి వచ్చేసరికి ఆ లూజింగ్ ఇంకా ఇంకా ఎక్కువ అయిపోతుంది. ఆ రకమైన సిచ్యువేషన్ ఎక్స్ప్రెషన్, సిమిలారిటీ ఎక్స్ప్రెషన్ మనకి ఇక్కడ వస్తుంది. సో ఈ యాసిడ్ రెమెడీస్ ఈజీగా మనకి దొరకవండి. జనరల్ గా మనం ఈ క్యాలీస్ అనో, ఈ నాట్రమ్స్ అనో ఇలాంటి రెమెడీస్ లోకో, లేదంటే ఈ అటువైపు రైట్ సైడ్ పీరియాడిక్ టేబుల్ సంబంధించిన రెమెడీస్ లోకో మనం జనరల్ గా టెంప్ట్ అయ్యి వేసే వస్తూ ఉంటాం. ఈవెన్ తో వీఆర్ నాట్ కంప్లీట్లీ హ్యావింగ్ ఎన్ ఐడియా ఆఫ్ దెమ్. కాకపోతే మనం ఎంత చూసినా సరే అది కంప్లీట్ అవ్వట్లేదు, ఫిట్ అవ్వట్లేదు, కానీ మనకి వెయ్యాలి అన్న ఉద్దేశంతో ఏదో ఒకటి వేసేద్దాం అని ఆ రకమైన సాల్ట్స్ కానీ ఆ రెమెడీస్ వేసేస్తాం. సమగ్రంగా మనం ఆలోచించినప్పుడు, మళ్ళీ అన్ని చోట్ల మనం చూసినప్పుడు ఈ ఐడియా ఆఫ్ లాస్, ఇర్రివర్సిబుల్ నేచర్, డిస్ట్రక్షన్, ఈ ఐడియాస్ మళ్ళీ మళ్ళీ చూసినప్పుడు ఈ మినరల్ థీమ్ ఉంటుంది. అప్పుడు మనకి ఇర్రివర్సిబుల్, ఇర్రిపేరబుల్ లాస్ అన్న దాంతో మనకి యాసిడ్స్ యొక్క నేచర్ కనిపిస్తుంది. ఫ్రీక్వెంట్ గా వీళ్ళు ఐడియా ఆఫ్ బీయింగ్ బ్రోకెన్ ఇంటూ మెనీ పీసెస్ అని ఇస్తారు. జనరల్ గా ప్లాంట్ రెమెడీస్ లో కూడా ఆ ఐడియా ఉంటుంది. మనకి తూజా కానీ, స్క్రాఫ్లరేసీ కానీ, లెగ్యూమినేసీ కానీ, వీటన్నిటిలో కూడా స్ప్లిట్ ఇంటూ పీసెస్, స్ప్లిట్ ఇంటూ 2, సడన్ ఎక్స్ప్లోజివ్ అవుట్ బస్ట్, ఇలాంటివన్నీ వాళ్ళకి ఉంటుంది. బట్ అక్కడ ప్లాంట్ యొక్క ఐడియా ఉంటుంది, సెన్సేషన్, ఫంక్షన్, ఇవన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ మినరల్ థీమ్ ఉంటుంది, సెపరేట్ ఇంటూ పీసెస్ ఉంటుంది. నెక్స్ట్ లాస్. ఈ లాస్ అన్న థీము సెమినల్ లాస్ కానీ, హెయిర్ లాస్ కానీ, డయేరియాస్ కానీ, లుకోరియాస్ కానీ, మెన్స్ట్రల్ లాస్ కానీ, ఇలా ఏ రకంగా అయినా సరే లాస్, కోల్పోతున్నాం అన్న ఫీలింగ్ ఉంటుంది. అది నొప్పులైనా సరే, ఒక సాధారణ జీవితాన్ని కోల్పోతున్నాం, దీనివల్ల నేను చాలా రకమైన ఇబ్బంది కలుగుతుంది, చాలా కోల్పోతున్నా అన్నట్టుగానే చెప్తారు ఏదైనా సరే. ఈవెన్ సెమినల్ లాస్, మెన్స్ట్రల్ లాస్ ఇలాంటివి కాకపోయినా సరే, నొప్పుల్లో అయినా సరే వాళ్ళు డిస్క్రైబ్ చేసే విషయంలో లాస్ గా వాళ్ళు పరిగణిస్తారు. ఒక రకమైన కోల్పోవడాన్ని, అది ఇర్రిపేరబుల్, ఇర్రివర్సిబుల్ అన్న ఫీలింగ్ తో చెప్తారు. దిస్ ఈజ్ కంప్లీట్లీ ఎ సిఫిల్టిక్ ఐడియా ఆఫ్ ఎక్స్ప్రెషన్. సిఫిల్టిక్స్ లో ఎలా అయితే సిఫిల్టిక్ మాయాజంలో కంప్లీట్ డెస్పైర్, హోప్లెస్నెస్ ఉంటుందో, ఆ రకమైన ఐడియా మనకి ఈ యాసిడ్ రెమెడీస్ లో ఉంటుంది. ఒక రకమైన కంప్లీట్ నిస్పృహ, నిరాశతో ఉంటుంది. ఇన్ఎబిలిటీ టు రిపేర్ ఈజ్ మచ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ది లాస్. సో లాస్ లో కూడా మనకి చాలా రెమెడీస్ లో లాస్ అయిపోయాం, కోల్పోయాం అని ఉంటుంది. కానీ ఇక్కడ వెనకాతల ఐడియా ఏంటి? ఇన్ఎబిలిటీ టు రిపేర్. ఎప్పటికీ అది తిరిగి రాకబడదు. ఇప్పుడు ఉన్నదాన్నే ఎంతో కొంత రికవర్ చేసుకోవాలి, లేదంటే కవర్ చేసుకోవాలి, కోల్పోకుండా ఉండడం అన్నదే వాళ్ళ కాన్సెప్ట్. ద సెన్స్ ఆఫ్ లాస్ ఈజ్ రియల్లీ ఇంపార్టెంట్ టు యాసిడ్స్. ఇట్స్ నాట్ ఎ లాస్ ఆఫ్ ఎఫెక్షన్, ఇట్స్ ఎ లాస్ ఇన్ దేర్ బాడీ. సో శరీరంలో ఒక్కొక్క పార్ట్ కానీ కోల్పోతున్నట్టుగా ఉంటుంది. బ్లడ్ లాస్, యూరిన్ విపరీతంగా పోతూ ఉండడం, డయేరియా, వెయిట్ లాస్, ఇలా ప్రతి చోట వాళ్ళు అది కోల్పోవడంగా చూస్తారు, కోల్పోబడుతుంటారు. సో దీనికి కాంపెన్సేషన్ గా ఓవర్ వర్క్ చేస్తారు టు బి యాక్సెప్టెడ్. లేదా వీక్ యాసిడ్స్ అయితే దాన్ని అవాయిడ్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఫర్ యాసిడ్స్ ద లాస్ రిప్రజెంట్స్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ their ఇన్వెస్ట్మెంట్, దట్ ఈస్ లీవింగ్. దేర్ మెయిన్ కంపన్సేషన్ ఈస్ టు ఓవర్కమ్ బై వర్కింగ్ ఫర్ అదర్స్. సో కాంపెన్సేషన్ గా మనం ఏం చేస్తాం? ఓవర్కమ్ చేయడానికి. సో ఏదో నా భర్త, నేను ఇంత యాసిడ్ విక్టిమ్ అయినా సరే నన్ను చాలా అభ్యుదయ భావంతో
నన్ను పెళ్లి చేసుకున్నాడు కాబట్టి అతనికి ఏ లోటు లేకుండా చూసుకోవాలి. నేను ఏమైపోయినా పర్లేదు, అతనికి మాత్రం ఏనాడు ఏ విషయంలోనూ అతనికి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. నా కుటుంబాన్ని నేను ఎప్పటికీ వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. వాళ్ళకి ఏ రకమైన సరే, నేను ఏమైపోయినా సరే వాళ్ళు బాగుండాలి. ఆ రకమైన ఐడియా ఉంటుంది. దేర్ మెయిన్ కాంపెన్సేషన్ ఈస్ టు ఓవర్ కన్జ్యూమ్ బై వర్కింగ్ ఫర్ అదర్స్. సో ఇంకొకరి కోసం వర్క్ చేయడం ద్వారా కాంపెన్సేట్ చేస్తారు ఈ ఐడియాని. అండ్ లాస్ ఈస్ ఏ వే ఆఫ్ కట్టింగ్ ఆఫ్ ఏ పార్ట్ ఆఫ్ దమ్. ఒకవేళ ఈ కాంపెన్సేషన్ ఆ సిచ్యువేషన్ వాళ్ళవి వర్స్ అయిపోతే, సివియర్ అయిపోతే, వాళ్ళు ఇంకా ఆ ఓవర్ వర్క్ చేయడం అన్నది కూడా చేయలేరు. ఇంకా పూర్తిగా ఎగ్జాస్ట్ అయిపోయే సిచ్యువేషన్కి వస్తారు. సో ఈ ఓవర్ వర్క్ చేయడం అన్నది ఇన్సెక్టా థీమ్లో కానీ, మిగతా రెమెడీస్లో కానీ, మెటల్స్లో కానీ, వీటిలో అన్నిటిలో కూడా ఉంటుంది. కానీ మెటల్స్లో కానీ, లేదంటే ఇన్సెక్ట్స్లో కానీ, ఇన్సెక్ట్స్లోకి వచ్చేసరికి రెస్ట్లెస్నెస్, బిజీ, యాక్టివిటీ, ఫ్రూట్లెస్లీ బిజీ, షార్ట్ లైఫ్ స్పాన్, యానిమల్ థీమ్స్ ఇవి ఉంటాయి. అదే మనం మెటల్స్ వీటిలో కూడా దే ఆర్ బిజీ, దే ఆర్ ఇండస్ట్రియస్, బట్ విత్ ఏ పర్పస్, దెన్ దే హ్యావ్ ఏ కాన్ఫిడెన్స్ అండ్ దే హ్యావ్ ద ఎబిలిటీ టు డూ ఇట్. ఇక్కడ దే ఆర్ ఎయిమ్లెస్, దే ఆర్ ఇర్రివర్సిబుల్, దే ఆర్ వాట్ యూ కెన్ సే డిస్ట్రక్టివ్లీ బిజీ. వాళ్ళని వాళ్ళు కర్పూరంలో కరిగించుకుంటూ బిజీ అవుతున్నారు. వాళ్ళు కోల్పోతూ ఉండడం ద్వారా బిజీ అవుతున్నారు. సో అది సివియర్ అయినప్పుడు ఏమవుతుంది, దాని ఆపోజిట్ ఇంకా ఏమాత్రం చెయ్యలేని పరిస్థితుల్లోకి వస్తుంది. సో ఎంతసేపు మనం ఇందాక నుంచి మనం ఫ్యామిలీ కోసం ఇంకొకరు యాక్సెప్ట్ చేయాలి. ఎందుకు ఈ కాన్సెప్ట్ వచ్చింది అంటే, బికాస్ యాసిడ్స్ ఆర్ మోస్ట్లీ ప్రిమిటివ్. మనం చూసుకున్నట్టయితే కనుక మనకి మెట్రోమెడికాలో మోస్ట్ ఆఫ్ ది యాసిడ్స్, ఫాస్ఫరస్, సల్ఫర్, ఫ్లోరిన్, ఇవన్నీ రో 2, రో 3 ఇలా ఎక్కువగా రో 2, రో 3 లేదా రో 4 వరకే ఉంటాయి. అంతకన్నా హయ్యర్ లెవెల్లోకి డిసెండ్ అయి ఉండవు. అండ్ మోస్ట్ ఆఫ్ ది రెమెడీస్ వి అడ్మినిస్టర్ ఆర్ మోస్ట్లీ ఆఫ్ రో 2 అండ్ రో 3. అలాగే ఆర్గానిక్ యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కాంపోనెంట్స్ కూడా కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, ఇవన్నీ కూడా మరలా రో 1, రో 2, రో 3. సో they are primitive, their ideas are primitive, their expectation is primitive, their expectation is little lesser than that of row 5, row 6, row 7 likewise. Ambitions పెద్దగా ఉండవు. Even though they may be in a higher position, but idea is different. నేను వాళ్ళ కోసం సక్సీడ్ అవ్వాలి, వాళ్ళ కోసం ఈ బిజినెస్ రన్ చేయాలి, ఇలా ఏదైనా ఐడియా ఉండొచ్చేమో కానీ, but they are not ambitious to run, to rule, to dominate, to be creative. ఈ రకమైన ఆస్పెక్ట్స్ ఏ ఉండవు వాళ్ళకి. వాళ్ళని వాళ్ళు ఒక లీడర్ లాగా, రూలర్ లాగా అలా చూపించుకోవడం ఏమి ఉండదు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ లిమిటెడ్. వాళ్ళ ఐడియా ఆఫ్ వరల్డ్, ఐడియా ఆఫ్ థీమ్ ఆఫ్ సొసైటీ, థీమ్ ఆఫ్ దేర్ ఎన్విరాన్మెంట్, సరౌండింగ్స్ ఈజ్ లిమిటెడ్. అందువల్ల ఎక్కువగా మనం ఇందాకటి నుంచి మనం ఆ విషయాలే చెప్పుకుంటున్నాం. సో serving family duty is the main responsibility of them. The duty for an acid is very self-destructive behavior for them, and duty never for themselves. వాళ్ళ కోసం వాళ్ళు ఎప్పుడు వర్క్ చేయరు, వాళ్ళ కోసం వాళ్ళు ఎప్పుడు అంటే పని చేయరు. అదే మెటల్స్ కానీ వీటిలో వాళ్ళ యొక్క కింగ్డమ్ కానీ, వాళ్ళ యొక్క ఐడెంటిటీ కానీ, వాళ్ళ యొక్క గుర్తింపును కానీ పెంచుకుంటూ వెళ్తూ ఉంటారు. Acids are acting more like a servant and they are not pleasing themselves. మళ్ళీ ఇక్కడ సర్వెంట్ అనేసరికి అదేమన్నా ఈ మ్యామల్ రెమెడియా, లేదంటే ఇంకేదైనా లోవర్ ఇన్వర్టిబ్రేట్ రెమెడియా, లేదంటే ఇంకేదైనా ఆలోచన ఏమైనా ఉండొచ్చేమో. బట్ అక్కడ యానిమల్ థీమ్స్ అయితే యానిమల్స్ ఉండాలి, లేదు ఇంకేదైనా రెమెడీస్ ఉంటే వాటికి సంబంధించిన సపోర్టింగ్ టోటాలిటీ ఉండాలి. అప్పుడు మాత్రమే అది ఉంటుంది. ఇక్కడ యాసిడ్స్కి వచ్చేసరికి ఈ ఆస్పెక్ట్స్ మాత్రమే ఉంటుంది. ద యాసిడ్స్ ఆర్ యాక్టింగ్ మోర్ లైక్ ఏ సర్వెంట్ యాజ్ దే ఆర్ నాట్ ప్లీజింగ్ దెమ్సెల్వ్స్. ఎందుకని ఈ మాట వాడారు అంటే,
బికాజ్ వాళ్ళ కొరకు వాళ్ళ ఆలోచన ప్రకారం వాళ్ళ ఇష్టాలు, నీకు ఇది బాగుంటుంది కదా, నాకు కూడా నచ్చుతుందని ఎప్పుడూ చేయరు. నీకు బాగుంటే చాలు, నాకు నచ్చకపోయినా పర్లేదు అన్నట్టుగానే ఉంటుంది. అందరికీ నచ్చితే చాలు, నాకు ఆ కూర ఇష్టం లేకపోయినా పర్వాలేదు. అందరికీ ఆ సినిమాలు చూడడం అంటే ఇష్టం అయితే చాలు, నేను సినిమా చూడకపోయినా పర్లేదు, పక్కన ఉంటాను. అందరికీ అలాగే చేయమంటే అలాగే చేస్తాను. ఒక్కొక్కరికి 4-5 పనులు చేయాలంటే చేస్తాను. 4-5 కూరలు వండాలంటే చేస్తాను. ఈవెన్ తో ఐ యామ్ అనేబుల్ టు డూ ఇట్. నాకు ఇంత సమస్యలున్నా, నాకు ఇంత నొప్పులున్నా సరే వాళ్ళ కోసం చేస్తాను. బికాస్ దే ఆర్ ఇంపార్టెంట్ అండ్ ఐ నీడ్ టు బి యాక్సెప్టెడ్. రైట్. క్లియర్ గా ఒక ఐడియా తెచ్చుకోవాలంటే దీంట్లో మనం చూసుకోవచ్చు. దే కాంట్ ఎక్స్పెక్ట్ లివ్ విత్ పెయిన్, స్కార్ ఈజ్ ఇర్రివర్సిబుల్. ఇది ఐడియాగా తీసుకోవచ్చు. వాళ్ళు జీవితం నుంచి ఎక్కడికి పారిపోలేరు, ఎస్కేప్ అవ్వలేరు. ఆ పెయిన్ తో కానీ, ఆ స్కార్ తో కానీ ఏదైతే మచ్చ ఉందో దాంతో సఫర్ అవ్వాల్సిందే లైఫ్ లాంగ్. దేర్ ఇస్ నో హోప్ ఇన్ ఇట్. దాన్ని కాంపెన్సేట్ చేయడానికి ఓవర్ వర్క్ చేస్తారు టు ప్లీజ్ అదర్స్. అది ఒక స్టేజ్ దాటిన తర్వాత, ఏ స్టేజ్ ఆఫ్ థ్రెషోల్డ్ దాటిన తర్వాత దే విల్ కొలాప్స్, ఎగ్జాస్ట్ అండ్ లీడ్ ఇన్ టు డిప్రెషన్. బికాస్ వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్? బికాస్ దెర్ ఇస్ నో సెల్ఫ్. వాళ్ళు లేరు అక్కడ. దెర్ ఇస్ నో ప్లెజర్. వాళ్ళ యొక్క ఇష్టాలు, వాళ్ళ యొక్క ఆనందం లేదు. నెక్స్ట్, నో ఓన్ ఐడెంటిటీ. వాళ్ళు లేరు ఆ చేస్తున్న దగ్గర. ఇంకొకరు మాత్రమే ఉన్నారు. ఇంకొకరి ఐడియాస్ తో మాత్రమే అక్కడ రన్ అవుతుంది వాళ్ళ బ్రెయిన్. వాళ్ళ ఐడియాస్ తో కానీ, వాళ్ళకి ఇంట్రెస్ట్ తో కానీ రన్ అవ్వట్లేదు. వీళ్ళ యొక్క జనరల్ గా ఈ ఫ్యామిలీ హిస్టరీ తీసుకుంటే కనుక సూసైడల్ టెండెన్సీస్, డిప్రెషన్స్, లేదా ఫ్యామిలీలో ఎవరైనా ఈజీగా చేతులు కోసేసుకోవడం కానీ, త్వరగా కరిచేసుకోవడం కానీ, ఇలా ఏదైనా సిఫిలిటిక్ ఐడియా ఉంటుంది వాళ్ళకి. ఎస్పెషల్లీ సూసైడ్స్. దే కమ్ ఫ్రమ్ an environment where they are poorly fed, supported, and therefore they are not able to give anything out. సో ఫ్యామిలీలో కూడా ఒక రకమైన లో స్టేటస్ లైఫ్ లో ఉంటారు వాళ్ళు. ప్రాపర్ న్యూట్రిషన్ కానీ, ప్రాపర్ మోరల్ న్యూట్రిషన్ కానీ, ప్రాపర్ మోరల్ సపోర్ట్ కానీ, ప్రాపర్ ఫ్యామిలీ సపోర్ట్ కానీ లేని సిచ్యువేషన్స్ లో వాళ్ళు పెరగబడి ఉంటారు. ఆఫెన్ ద ఫ్యామిలీ ఈజ్ ద బెస్ట్ సపోర్ట్ టు ఆఫర్ దెమ్ ఎ సమ్వాట్ సక్సెస్ఫుల్ స్ట్రాటజీ. దే మేక్ దమ్ ఫీల్ యూస్ఫుల్ అండ్ వితౌట్ దెమ్ దే ఫీల్ లైక్ దే ఆర్ నో యూస్. సో అందుకనే ఫ్యామిలీ కోసం తపన పడతారు, ఫ్యామిలీ కోసం ఓవర్ వర్క్ చేస్తారు. ఫ్యామిలీ ఉంటే వాళ్ళు కొంత ధైర్యంగా ముందడుగు వేయగలుగుతారు. డిప్రెషన్ టు యాసిడ్స్ రిమైండ్స్ దెమ్ ఆఫ్ డెప్త్ అండ్ ఎంప్టీనెస్. సో మోస్ట్ ఆఫ్ దెమ్ దే ఆర్ ఎక్కువగా చావు, ఏ రకమైన జీవితంలో నాకేం లేదు, నేను ఇంకొకరి కోసమే సేవ చేసుకుంటూ బతికాను, ఇంత జీవితం నాకు ఇంకేం లేదు, నేనేమీ కోల్పోయాను, నేను మొత్తం అంతా ఎంటీ, శూన్యం, నా కోసం ఏమీ లేదు, నేను ఇన్నాళ్ళ పాటు ఎవరి కోసం చేశాను, ఏమి కోసం చేశాను, నాకేమిటి, నేనేమున్నాను అన్నట్టుగా మాట్లాడతారు. దట్ ఈస్ వై దే డూ వాట్ దే కెన్ టు స్టే అవే ఫ్రమ్ దేర్ డిప్రెషన్. Before going to remedies, sir, let me check if any I have missed. సో ప్రతి చోట ఒక రకమైన ఎంటీనెస్గా ఫీల్ అవుతారు. ఒక బ్యాక్ ఏక్ గురించి చెప్పాలన్నా సరే, లేదంటే ఏ కంప్లైంట్స్, ఏ నొప్పుల గురించి చెప్పాలన్నా సరే, జీవితం అంతా ఒక డొల్లగా అనిపిస్తుందండి, ఏమీ లేదండి, ఖాళీ అండి,
నేను లేనండి అని చెప్తారు. ఆ డ్రీమ్స్లో కూడా ఏం చెప్తారంటే పళ్ళు ఊడిపోయినట్టు, లేదంటే ఏదైనా పెద్ద ప్రమాదం సునామీలు వచ్చేసినట్టు ఒక సిఫిలిటిక్ ఐడియా ఇస్తుంది. అలాగే ఒక హెయిర్ ఫాల్ అయిపోయినట్టు, ఐ లాషెస్ అన్ని పోయినట్టు, లేదా వాళ్ళ యొక్క బాధ్యతలు కోల్పోయినట్టు, ఇలాంటి యొక్క డ్రీమ్స్ కానీ ఐడియాస్ వస్తాయి. దే ఆర్ మోస్ట్లీ మాల్ నరిష్డ్, వీక్, ప్రోస్ట్రేటెడ్ అండ్ మోస్ట్లీ ఈ రకమైన ఎసిడిక్ నేచర్ వల్ల, టాక్సిటీ ఉండడం వల్ల యూజువల్ లివర్ కంప్లైంట్స్ ఎక్కువగా ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్ దే ఆర్ లాట్ ఆఫ్ బిలియస్నెస్, ఇండైజెషన్, డయేరియా, కాన్స్టిపేషన్, హైపర్ ఎసిడిటీ ఉంటుంది. అండ్ కోర్ ఫీలింగ్ ఏముంటుందంటే వాళ్ళని ఎవరు బాగు చేయలేరు, వాళ్ళని ఎవరు బాగుపరచలేరు అన్న ఫీలింగ్ ఉంటుంది. లైఫ్ మొత్తం వాళ్ళు ఇలాగే బతకాలి అని ఉంటుంది. ఎవరు వాళ్ళ వైపు చూడాలనుకోవట్లేదు, ఎవరు వాళ్ళని గుర్తించాలనుకోవట్లేదు, ఎవరు వాళ్ళని పట్టించుకోవాలనుకోవట్లేదు అన్న కాన్సెప్ట్స్ చెప్తారు జనరల్గా. అండ్ ఈ లాస్ లో కూడా మెమరీ లాస్ కూడా ఎక్కువ ఉంటుంది. ఈ యాసిడ్స్ లో ఎక్కువగా లాస్ ఆఫ్ మెమరీ, ఇనెబిలిటీ టు రిమెంబర్, ఇనెబిలిటీ టు రికగ్నైజ్, ఇనెబిలిటీ టు రికాల్, ఈ ఆస్పెక్ట్స్ ఎక్కువ ఉంటుంది. డిఫికల్టీ ఇన్ కాన్సన్ట్రేషన్, డిఫికల్టీ ఇన్ స్టడీయింగ్, డిఫికల్టీ ఇన్ మెంటల్ ఆస్పెక్ట్స్, మెంటల్ డెబిలిటీ, ఇది కూడా ప్రామినెంట్ గా ఉంటుంది. వాళ్ళు మాట్లాడే పదాలు కానీ, వాళ్ళ సిచ్యువేషన్స్ గురించి కానీ, వాళ్ళ కంప్లైంట్స్ గురించి మాట్లాడేటప్పుడు ప్రతిదీ కోల్పోవడం అన్న ఐడియాతో మాట్లాడతారు. నేను కోల్పోయాను అన్నట్టుగా మాట్లాడతారు. అండ్ ఆల్వేస్ మోస్ట్ ఆఫ్ ది యాసిడ్స్ ఆర్ హైపర్ యాక్టివ్, బిజీ, ఇండస్ట్రియస్. చాలా వరకు యాసిడ్స్ అందరూ ఎక్కువగా ఓవర్ వర్క్ చేస్తారు. వాళ్ళ కోసం కాదు, మరలా ఇంకొకరి కోసం బిజీగానే కనిపిస్తారు. వాళ్ళ యొక్క వర్రీ ఎప్పుడు ఏంటంటే ఉన్నది కోల్పోయిన దాని గురించి కాదు, ఇంకా ఎక్కువ కోల్పోకూడదు అన్న కాన్సెప్ట్ ఎక్కువ ఉంటుంది. అదే మనకి యాసిడ్, సల్ఫ్, ఈ రైట్ సైడ్ ఇనార్గానిక్ యాసిడ్స్తో ఏవైతే ఉన్నాయో ఆ కాన్సెప్ట్ మీకు తెలుస్తుంది, మీకు ఆ ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. ఆర్సనస్ యాసిడ్ కానీ వీటిల్లో కూడా మనకి స్టిల్ మోర్ దేర్ అండ్ ఇంకా ఫర్దర్గా లూజ్ అవ్వకూడదు అన్న కాన్సెప్ట్ ఇస్తారు వాళ్ళు అటువైపు ఉన్న వాళ్ళలో. అండ్ జనరల్గా ఈ డైజెస్టివ్ ఇష్యూస్ ఉండడం వల్ల మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ యాసిడ్స్లో ఫుడ్స్ పడవు, భోజనం అరిగించుకోలేరు. ఏ భోజనం అయినా వీళ్ళకి ఇబ్బందే, ఏది చిన్న తేడా వచ్చినా సరే అరిగించుకోలేరు. చిన్న తేడా ఉన్నా తేడా చేసేస్తుంది వాళ్ళకి. వీక్నెస్ ప్రెడామినెంట్గా ఉంటుంది వీళ్ళలో. ఫ్యామిలీలో క్యాన్సర్స్, ఎయిడ్స్, ఆల్సరేటివ్ కోలైటిస్ కానీ, క్రాన్స్ డిసీజ్ కానీ, సూసైడల్ టెండెన్సీ కానీ, ఇలా ఏవైనా స్ట్రాంగ్ డీప్ టిష్యూ చేంజెస్ ఉన్న డిసీజెస్ కానీ, మెంటల్ చేంజెస్ ఉన్న డిసీజెస్ కానీ సఫర్ అయిన ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది. బికాస్ దే ల్యాక్
ఏ ప్రాపర్ ఫుడ్, లవ్ అండ్ ఐడెంటిటీ, వీటన్నిటి వల్ల వాళ్ళు ఆ రకమైన కాన్సెప్ట్ ఉంటుంది. సో ఇక్కడ వరకు ఏదైనా మీకు డౌట్స్ కానీ ఏదైనా ఉంటే చెప్పండి సార్. దెన్ ఐ విల్ గో ఫర్ ఫ్యూ డ్రగ్స్. డౌట్స్ ఏం లేవు సార్, చాలా వండర్ఫుల్ గా వచ్చింది. సో నెక్స్ట్ డ్రగ్స్ గురించి వస్తే కనుక జనరల్గా యాసిడ్ ఫ్లోర్. ఫ్లోరిక్ యాసిడ్ గురించి మనకి జనరల్గానే మెట్రోమెడికాలో మనకి వాంట్స్ టు బ్రేక్ అవే రిలేషన్, హ్యావ్ మెనీ సీక్రెట్ వైసెస్, ఈజీలీ చేంజెస్ పార్ట్నర్స్ అన్న కాన్సెప్ట్ మనకి ఫ్లోరిక్ యాసిడ్ అనగానే చాలా ప్రామినెంట్ గా చెప్తారు. సో ద థీమ్ ఆఫ్ ఫ్లోరిన్ ఈస్ దట్ ఆఫ్ ఇన్కంపాటబుల్ రిలేషన్ అండ్ నీడ్ టు బ్రేక్ ఆఫ్. సో రిలేషన్స్ నుంచి బయటకు వచ్చేయాలి, బ్రేక్ ఆఫ్ చేయాలన్న కాన్సెప్ట్ ఎక్కువ ఉంటుంది. ఇది మనకి ఫ్లోరిక్ మెయిన్ థీమ్ గా ఉంటుంది. అలాగే ఫ్లోరిక్ లో ఒక పాజిటివ్ కాంపోనెంట్ కూడా ఉంటుంది. ఇది మనకి ప్రఫుల్ విజయ్ గారు సార్ కానీ మిగతా వాళ్ళు చెప్తారు. ఫ్లోరిక్ యాసిడ్ వల్ల ఏంటంటే ఎంత ఎఫర్ట్ చేసినా సరే, ఎంత కష్టపడినా సరే వాళ్ళకి అలసట ఉండదు. అలాగే వాళ్ళు ఎప్పుడు ఒక జాబ్ చేశాను కదా, ఈ జాబ్ లో అలా కూర్చుండిపోదాం అన్న కాన్సెప్ట్ ఉండదు వాళ్ళకి. ఇందులో ఒక హైయెస్ట్ ఛాలెంజింగ్ పొజిషన్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో ప్లేస్కి వెళ్ళిపోవాలి, ఇంకో జాబ్ వెతుక్కోవాలి, అందులో కూడా మళ్ళీ ఎక్సెల్ అయిపోవాలి, ఛాలెంజ్ చేసుకోవాలి, మళ్ళీ అందులో నుంచి మళ్ళీ వేరే చోటుకు వెళ్ళాలి. ఇది పాజిటివ్ గా చూసుకుంటే కనుక ఈ రకంగా కూడా ఉంటారు. ఎంత ఎఫర్ట్ అయినా పెట్టగలరు. అలాగే కొత్త జాబ్స్ కానీ కొత్త సిచ్యువేషన్ కానీ ఈజీగా ట్యాకిల్ చేయగలరు. దే డూ ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ వర్క్ వితౌట్ స్ట్రెయిన్. ఇది పాజిటివ్ ఆస్పెక్ట్. నెగిటివ్ గా మనం తీసుకోగలిగితే కనుక, తీసుకుంటే కనుక ఈ రిలేషన్స్ నుంచి త్వరగా బ్రేక్ అయిపోవడం, మ్యారేజ్ అన్న కాన్సెప్ట్ వీళ్ళకు ఉండదు. అది ప్యూర్ గా లస్ట్ గానే తీసుకుంటారు, అది ప్యూర్ గా ఫిజికల్ ఆస్పెక్ట్ గానే తీసుకుంటారు. సో ఈ రకమైన పాయింట్స్ కూడా మనకి ఫ్లోరిక్ యాసిడ్ లో ఉంటుంది. ఇన్ ఫ్లోరిక్ యాసిడ్ వి సీ ఎ ట్రెమెండస్ ఎఫర్ట్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ బ్రేకింగ్ ఆఫ్ ది రిలేషన్షిప్. Hence he becomes irresponsible and immoral. Responsibility ఉండదు. ఇది కోప్డ్ అప్ కాంపెన్సేషన్ కి వచ్చేసరికి దే నీడ్ టు అన్న ఆస్పెక్ట్ ఉంటుంది. ఇన్ ద కోప్డ్ అప్ స్టేట్ ద ఎఫర్ట్ అండ్ స్ట్రగుల్ ఆర్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ నాట్ లెటింగ్ ద రిలేషన్ బ్రేక్అప్. ఇది కోప్డ్ అప్ స్టేట్, బట్ దే ఆర్ ఈజీలీ టెన్ టు బ్రేక్ అవే. మనకి డ్రీమ్స్ లో కూడా సడన్ డెత్ ఆఫ్ హిస్ సన్ అండ్ ఆల్సో ది సన్ ఆఫ్ వన్ ఆఫ్ హిస్ ఫ్రెండ్స్ థింగ్స్ దట్ ఇన్ బోత్ కేసెస్ హీ హ్యాస్ బీన్ ద వన్ టు బ్లేమ్ అండ్ రిప్రోచెస్ హిమ్సెల్ఫ్ వెరీ మచ్. జనరల్ గా వాడికి వదులుకోవడం, ఈజీగా వదిలేసుకోవడం అలవాటు. కానీ ఇక్కడ డ్రీమ్స్ లో మనకి ఆ థీమ్ చూడండి, సడన్ డెత్ ఆఫ్ హిస్ సన్ లేదా ఇంకొకరు అబ్బాయి అయినా దానికి బ్లేమ్ గా ఇతను చూస్తున్నారు. అతన్ని కోల్పోవడం కూడా ఇతని యొక్క బ్లేమ్ గా చూసుకుంటున్నారు. That this dream shows a sense of responsibility and guilt of caring for their loved ones, the opposite pole of floric acid, the opposite aspect. Impulse to walk fast, necessity always be on the move. Floric acid person can perform a lot of feats without rest. ఈ పాయింట్ చూడండి, lot of feats చేయగలుగుతాడు వితౌట్ రెస్ట్. అండ్ ఆల్ హీ నీడ్స్ ఇస్ అ షార్ట్ ఆఫ్టర్నూన్ గ్యాప్. రెండోది యాసిడ్స్ అన్నిటిలో కూడా త్వరగా ఎగ్జాస్ట్ అయిపోతారు, కాసేపు రెస్ట్ తీసుకుంటే మళ్ళీ యాక్టివ్ అవ్వగలుగుతారు. సో ఈ ఫ్లోరిక్ యాసిడ్ లో కూడా జనరల్ గా మనకి బిజీ ప్రాక్టీషనర్స్ ఉంటారు. వీళ్ళు పీడియాట్రిషియన్స్ కానీ వీళ్ళు ఏం చేస్తారంటే త్రూ అవుట్ ది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బిజీ 100 మంది పేషెంట్స్ చూస్తూ ఉంటారు. వాళ్ళు మధ్య మధ్యలో ఎనర్జీ నాప్స్ అని ఇస్తారు, ఒక 5 minutes గ్యాప్ తీసుకొని పడుకొని మళ్ళీ లేస్తారు.
పడుకోవడం అంటే ఏం పూర్తిగా వెళ్ళి పడుకోకపోవడం కాదు, జస్ట్ కాసేపు ఒక 5 minutes బ్రేక్ ఇస్తారు. ఆ బ్రేక్ లో మళ్ళీ వాళ్ళు రీఎనర్జైజ్ అయిపోతారు, రీవైటలైజ్ అయిపోతారు. ఈ ఫ్లోరిక్ యాసిడ్ లో ఆ ఆస్పెక్ట్ ఉంది. ఆ మాత్రం ఎనర్జీ గ్యాప్ తీసుకోగానే మళ్ళీ రీఎనర్జైజ్ అయిపోతారు, ఆ సఫిషియంట్ ఎనర్జీతో మళ్ళీ వెళ్ళిపోతారు. అంతేగాని కంప్లీట్ గా ఎనర్జైజ్ తీసుకోవడం అన్నది, కంప్లీట్ గా రిస్టోర్ అవ్వడం అనేది ఉండదు. జస్ట్ ఆ సఫిషియంట్ ఎనర్జీతో మళ్ళీ ముందుకు వెళ్ళిపోతారు, ఇన్ ఏ వే ఆఫ్ destroying themselves. A floric acid person can perform lot of feats without rest. They can do abnormal amount of work without rest, and all he needs is a short afternoon gap or nap to gain back his energy. So just a short nap తీసుకుంటే చాలు, వాళ్ళు మళ్ళీ నార్మల్ అయిపోగలరు. So this is the main feature of acids also. Specific direction of this increased energy is the person is indicated by the increased sexual desire. సో ఎలాగూ ఇది రో 2 రో 3 ఈ ఆస్పెక్ట్స్ లో ఉంటాయి కాబట్టి వీటిలో ఈ సెక్షువల్ లోవర్ వాంట్స్, లోవర్ ఫిజికల్ డిజైర్స్ వాటి మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది వీటికి, ఈ సార్ట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ రెమెడీస్ కి. ఈ స్టాండ్స్ ఇన్ ద స్ట్రీట్ అండ్ ఆగల్స్ అట్ ఉమెన్. సో స్ట్రీట్ లో ఏ బల్ల మీద ఏదో పెట్టగోడల మీద కూర్చొని అమ్మాయిల వైపు అసభ్యకరంగా చూడడం, కామెంట్స్ చేయడం అన్నది ఉంటుంది. ఒక రకమైన లూడ్ నేచర్, కొంచెం ఎక్స్ట్రీమ్ అనే చెప్పుకోవాలి. ఇది హయసనస్ వాటి కొంత ఒక ఎమారస్ లాసివియస్నెస్ ఉంటుంది, వీళ్ళలో కొంచెం లూడు లిబర్టినిజం, కొంచెం ఎక్స్ట్రీమే యాక్షన్స్ లో ఉంటుంది. వాడి యొక్క సెక్షువల్ నేచర్ అన్నది, అబ్సీనిటీ అనేది, యాంటీ సోషల్ సెక్షువాలిటీ అనేది కొంచెం అబ్నార్మల్ గానే ఉంటుంది వీళ్ళలో. ఫ్లోరిక్ యాసిడ్ పర్సన్స్ టాక్ వెరీ ఓపెన్ అబౌట్ సెక్షువాలిటీ. సో దే విల్ టాక్ వెరీ ఓపెన్ అబౌట్ సెక్షువాలిటీ ఈవెన్ ఇన్ ఓల్డ్ ఏజ్. There is increased sexual desire and excessive enjoyment. Still they need active life from their partner. అది లేకపోతే వాళ్ళతో గొడవాడుతూ ఉంటారు. సో రూబ్రిక్స్ లోకి వచ్చేసరికి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ డెల్యూషన్ మ్యారేజ్ మస్ట్ డిజాల్వ్, డెల్యూషన్ betrothal must be broken, delusion children out of house, aversion members of family. So aversion to members of family, delusion marriage must dissolve, indifference to relationships, indifference to business affairs, indifference to important things, lascivious, lustful, buoyancy, deceitful, libertinism. ఎక్కడ అంటుకొని ఉండడు బ్యూయన్సీ అంటే, ఎక్కడ దేనికి అంటుకొని ఉండడు, దేనికి పట్టుకొని ఉండడు, ఈజీగా బ్రేక్ థింగ్స్. నెక్స్ట్ నైట్రిక్ యాసిడ్. నైట్రిక్ యాసిడ్ అనగానే మనకి ఓంబ్ థీమ్ లో ఈ ఏదైతే ద్వారం ఉందో ఆ ద్వారం నుంచి బయటికి రాబోయే నేరో మార్జిన్. చూసుకోవట్లేదు డాక్టర్ గారు, ఒకసారి టైం చూసుకోండి. వాట్ సార్? ఒకసారి టైం చూసుకోండి. ఓకే సార్, ఓకే ఓకే, చూసుకోవట్లేదు. రైట్ సార్, రైట్ రైట్ రైట్. సో థీమ్ ఆఫ్ డేంజర్ అన్నది ఈ నైట్రిక్ యాసిడ్ లో ఉంటుంది. సఫకేషన్, డేంజర్, ఈ ఆస్పెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. దాంతోపాటు మనకి నైట్రిక్ యాసిడ్కి వచ్చేసరికి అన్ఫర్గివింగ్, మ్యాలిషియస్ యాటిట్యూడ్ అన్నది ఉంటుంది. నెక్స్ట్ పిక్రిక్ యాసిడ్కి వచ్చేసరికి ఇట్స్ మోర్ ఆఫ్ మెంటల్. మనకి ఈ కెంట్ మెట్రమెడికల్ కొన్ని డ్రగ్స్ ఇస్తారు. డాక్టర్ గారు చెప్పుకోవచ్చేమోనండి మనం, మీరు క్విక్ గా తీసేస్తున్నారు కొంచెం. ఏమైంది సార్? ఇప్పుడు మనం శనివారం నాడు ఇవన్నీ చెప్పుకోవచ్చు కదండి, ఇంకో క్లాస్ తీసుకుంటా ఉంటున్నారు కదా. ఓకే సార్, ఓకే ఓకే. ఇప్పుడు మనకు కావాల్సింది ఇన్ఫర్మేషన్, ఈ పిక్రిక్ యాసిడ్ ఇవి ఎట్లా ఉంటాయి అనేది కొంచెం కీ పాయింట్స్ చెప్పారనుకోండి, మాకు యూజ్ఫుల్ గా ఉంటుంది కదా. ఓకే సార్, ఓకే ఓకే. లేకపోతే మిగతా వింటున్న వాళ్ళకి. ఓకే ఓకే. సో అయితే ఇప్పుడు కంటిన్యూ చేద్దాం సార్, లేదంటే బ్రేక్ ఇచ్చి నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేద్దాం సార్? మీకు వీలుంటే కంటిన్యూ చేయండి, ఇట్లాగే స్లోగా చెప్పుకుంటే వెళ్తాం. మీకు టైం లేదనుకుంటే బ్రేక్ ఇచ్చి నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం అండి.
మీ టయాన్ని బట్టి అండి. మాకు ఎప్పుడు టైమే ఉంటుంది. మీ టయాన్ని బట్టి. సార్ మిగతా వాళ్ళ ఒపీనియన్ ఏంటి సార్? సార్ చెప్పినట్టే సార్, మాకు కావాల్సిన డీటెయిల్ గా కావాలి. నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ అయినా సరే, ఇప్పుడైనా సరే. మీ టయాన్ని బట్టే సార్. మీకు టైం ఉంటే నీట్ గా ఒక్కొక్క యాసిడ్ ని కొంచెం కీ పాయింట్స్ గుర్తుండేటట్లు చెప్తే అవి నోట్ చేసుకుంటాం సార్. అవును సార్, వీఆర్ ఫ్రీ. మీకు ఇబ్బంది లేకపోతే వి విల్ వెల్కమ్. ఓకే సార్. అయితే మనం నెక్స్ట్ క్లాస్లో కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేసుకుందాం సార్, కంప్లీట్ చేసుకుందాం. సాటర్డే ఎలాగో కొంచెం ఎక్కువసేపు మాట్లాడుకుందాం సార్. ఒక కేసు కూడా అప్పుడు డిస్కస్ ఇప్పుడైనా అభ్యంతరం లేదండి. ఇప్పుడైనా అభ్యంతరం లేదు. మాకు అభ్యంతరం లేదు. మీ టయాన్ని బట్టి ఒక గంట చెప్తా ఉన్నా మేము కూర్చుంటాం. ఎందుకంటే 8:30 దాకా ఏ పని ఉండదు కాబట్టి ఇది కంప్లీట్ ఈ రోజు కంప్లీట్ చేద్దామన్నా కూడా ఇబ్బంది లేదు. నెక్స్ట్ ఎట్లాగో మంది కేసెస్ థీమ్ కదా అది. అంటే లేకుండా కొంచెం మాకు అర్థమయ్యేటట్టు చెప్తే బాగుంటుందని అండి. అంతకంటే ఏం లేదు. ఓకే సార్. అయితే నాకు ఎలాగో నేను ఒక 10 మినిట్స్ మనం కంటిన్యూ చేసుకుందాం సార్. 10 మినిట్స్ తర్వాత నేను ఎలాగో కాలేజ్కి బయలుదేరాలి కాబట్టి నేను మిగతా కార్యక్రమాల్లోకి వెళ్ళాలి. సో ఈ 10 మినిట్స్లో పిక్రిక్ యాసిడ్ వరకు కంటిన్యూ చేసుకుని మనం బ్రేక్ చేసుకుందాం సార్. మిగతాది నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. కొంచెం డీటెయిల్గా అర్థమయ్యేటట్టు చెప్తే 4-5 పాయింట్లు చెప్పినా అర్థమయ్యేటట్టు చెప్తే అది నోట్ చేసుకుంటామండి. థ్యాంక్ యూ డాక్టర్ సార్. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఒపీనియన్. సో నైట్రిక్ యాసిడ్ జనరల్గానే మనకి ఓమ్ థీమ్లో మనకి పాసింగ్ త్రూ ఏ నేరో పాసేజ్, అందుకే మనకి ఆర్జెంట్ నైట్రికం రెమెడీలో కూడా ఆ యాస్పెక్ట్ ఉంటుంది, ఫియర్ ఆఫ్ పాసింగ్ త్రూ నేరో స్ట్రీట్స్ అని కానీ. సో ఈ థీమ్ ఎప్పుడు ఆల్వేస్ ఇన్ ఏ డేంజర్, బయటికి రాగలనో లేదో, ఎలా వెళ్తానో, అప్పటి వరకు బోల్డ్ అంత స్పేస్ ఉంది కార్బన్ వరకు. ఈ నైట్రోజన్కి వచ్చేసరికి ఒక్కసారిగా ద్వారం కొంచెం నేరో అయింది. సో అక్కడి నుంచి పాస్ అవ్వాలనేసరికి ఒక రకమైన క్లాస్ట్రోఫోబియా ఉంటుంది. సో ఈ థీమ్తో దాంతోపాటు జనరల్గా మనకి ఈ డ్రీమ్స్ ఆఫ్ ఫాలింగ్ డౌన్ వాటిల్లో కూడా ఉంటుంది ఈ నైట్రిక్ యాసిడ్ తాలూకా నైట్రోజన్ తాలూకా ఆస్పెక్ట్. జనరల్గా నైట్రోజన్ బాంబ్స్ లో కూడా మనం చూస్తే కనుక నైట్రోజన్ బైక్స్ అని ఉంటాయి, నైట్రోజన్ గ్యాస్ అని ఉంటుంది. ఇప్పుడు పెట్రోల్ బంకుల్లో కూడా నైట్రోజన్ గ్యాస్ అది పంప్ చేస్తున్నారు, ఫ్రీ నైట్రోజన్ అనేసి. ఇదేంటంటే చాలా లైట్ వెయిట్, అలాగే చాలా త్వరగా మనకి మూమెంట్ ఇవ్వగలిగేది. అందుకని నైట్రోజన్ బైక్స్ అని కూడా ఉంటుంది. మీకు ఎవరికైనా ధూమ్ సినిమా అని ఉంటుంది హిందీలో, ధూమ్ 2లో, అందులో వాడేవన్నీ నైట్రోజన్ బైక్స్. కంబషన్తో చాలా త్వరగా ఫాస్ట్గా మూవ్మెంట్ చేయగలగడం. సో చాలా త్వరగా ఆ పాసేజ్ నుంచి బయటికి రావాలి, అది వాళ్ళ థీమ్. సో ఈ బేసిక్ థీమ్ కాన్స్టెంట్ ఎఫర్ట్ టు వార్డ్ ఆఫ్ అండ్ ఫైట్ డేంజర్. సో డేంజర్ ఆఫ్ నారో స్పేస్, సఫకేషన్, అక్కడి నుంచి బయటపడాలి, ఈ కాన్సెప్ట్ ఉంటుంది. సో ఈ డేంజర్ మనకి హెల్త్ విషయంలో కానీ, వర్క్ విషయంలో కానీ, ఎనిమీస్ విషయంలో కానీ ఎక్కడైనా సరే మనకు ఆ కాన్సెప్ట్ ఉంటుంది. అందుకని చాలా త్వరగా వీళ్ళు ఇరిటబిలిటీ ఉంటుంది, యాంగర్, కాంట్రడిక్షన్ ఈజీలీ అండ్ అన్ఫర్గివింగ్. దే ఆర్ మచ్ ఆబ్స్టినేట్ అండ్ దే విల్ స్ట్రగుల్ హార్డ్ and there is more of anger, malicious intent. జనరల్ గా పల్స్లో వీళ్ళు కూడా అలుగుతారు, మళ్ళీ బుజ్జగించగానే అయిపోతుంది వాళ్ళకంతా పోతుంది. నాన్న బంగారం బుజ్జికొచ్చి దానన్నా నువ్వు కావుతే ఎవరు అని చెప్పి మళ్ళీ బుజ్జగించుకుంటే ఒళ్ళోకి తీసుకుంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. బట్ దిస్ పీపుల్ దే ఆర్ అన్ఫర్గివింగ్ ఫర్ లైఫ్ టైం. మాకు అంటే మేము బిహెచ్ఎంఎస్ చదివేటప్పుడు ఒక అబ్బాయి అంటూ ఉండేవాడు, అతనికి పైల్స్ కంప్లైంట్ ఉందన్నమాట. అతను ఒక ఫిజియోథెరపీ చదువుతున్న డాక్టర్ అనమాట. అతను ఫ్రీక్వెంట్గా ఒక మాట మాట్లాడు, నాకు ఒక్కసారి మండిందంటే ఇంకా లైఫ్ లాంగ్ మండుతుంది అనేసి. సో ఆ రకమైన ఆస్పెక్ట్, మేబీ దే హ్యావ్ టేకెన్ ఇట్ ప్యూర్లీ సూపర్ఫిషియల్లీ, బట్ ఇంటర్నల్గా కూడా ఆ ఐడియా ఉంటుంది వాళ్ళకి, అన్ఫర్గివింగ్ ఫర్ ద లైఫ్ టైం. అంత త్వరగా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు.
అపాలజీస్ని. బాబోయ్ తప్పు అయిపోయింది దేవుడా అన్నా సరే అంత త్వరగా యాక్సెప్ట్ చేయరు. దే ఆర్ అన్ఫర్గివింగ్, దే ఆర్ ట్రెమెండస్లీ సస్పిషియస్. రైట్ సైడ్ ఆఫ్ ది పీరియడ్ టేబుల్కి వచ్చేసరికి ఈ మిస్ట్రస్ట్, ఈ కోల్పోవడం ఇవన్నీ ఉంటాయి. సో ఈ ట్రెమెండస్లీ సస్పిషియస్, మిస్ట్రస్ట్ అండ్ సీస్ డేంజర్ ఎవ్రీవేర్. చాలా కాషియస్గా ఉంటారు ప్రతి చోట, అందుకని త్వరగా నమ్మరు. అలాగే దే ఆర్ వెరీ క్రిటికల్ ఇన్ అప్రోచ్. నిజమేనా, కరెక్ట్గా చేస్తావా, మోసం చేసి దొబ్బేస్తావా అన్నట్టుగా ఉంటుంది వీళ్ళు అప్రోచ్. కాన్సన్ట్రేషన్ డిఫికల్ట్. ఈ ఆస్పెక్ట్స్ ఆఫ్ యాసిడ్స్ అన్నిటిలో కూడా ఈ ఆస్పెక్ట్స్ ఆఫ్ మెమరీ, ఇంటలెక్ట్ ఎక్కువ ఉంటుంది. కాన్సన్ట్రేషన్ డిఫికల్ట్, స్టడీయింగ్, రీడింగ్ మోర్ ఇన్ పిక్రిక్ యాసిడ్ అండ్ యాసిడ్ ఫాస్. టు ద ఎక్స్టెంట్ లెస్ ఇన్ కంపారిజన్ టు దెమ్ మిగతా వాటిలో కూడా ఉంటుంది. కాన్సన్ట్రేషన్ డిఫికల్ట్, స్టడీయింగ్, రీడింగ్ ఎక్సెట్రా. డల్నెస్, థింకింగ్ లాంగ్, unable to, lascivious, prostration of mind, writing after. సో కొంత రాస్తున్నా సరే, ఆలోచిస్తున్నా సరే త్వరగా అలసిపోతారు, అలసట వచ్చేస్తుంది. వర్క్ అవర్షన్ టు మెంటల్ అండ్ ఫియర్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో ఇక్కడికి బ్రేక్ చేసుకుందాం సార్. ఇంకా ఫర్దర్గా మళ్ళీ మనకి ఇంకో 10 minutes 15 minutes పడుతుంది. నెక్స్ట్ మిగతా ఈ నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకుందాం సార్. సారీ మధ్యలో బ్రేక్ చేసేస్తున్నాను. నేను 7:30కి మళ్ళీ నేను స్టార్ట్ అవ్వాలి, నా వర్క్ కాలేజ్కి వెళ్ళాలి నేను. ఇక్కడ వరకు మీకు ఏమైనా డౌట్స్ కానీ, సజెషన్స్ కానీ, ఏమైనా ఎడిషన్స్ కానీ ఏమైనా? యాసిడ్స్ యొక్క మెయిన్ థీమ్ అంతా చక్కగా ఎగ్జాంపుల్స్ తోటి చెప్పారు. ఇప్పుడు సార్ గారు అడిగిన విధంగా కూడా ఈ నైట్రిక్ యాసిడ్ గురించి కూడా థీమ్ కాస్త ఇంకా ఎలాబొరేట్ గా అర్థమైంది ఇప్పుడు మాకు. వెరీ వెరీ హ్యాపీ సార్. థ్యాంక్ యూ సార్. ఇది మ్యాక్సిమం మనకంతా ఇది శేఖర్ సారు, మనకి శ్రీకాంత్ సారు, ఇంకా మిగతా వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకుందే. సో క్రెడిట్స్ ఆల్ గోస్ టు దెమ్ ఓన్లీ, వాళ్ళకి ఆ రకమైన ఇదంతా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అందరికీ. ఏమీ ఫర్దర్గా ఇంకేమైనా డిస్కషన్ లేకపోతే క్లోజ్ చేసుకుందాం సార్ క్లాస్. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ అండి. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాస్తవం.